శ్రావణి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఈరోజు జూమ్ సెషన్ చేసరికి మేడం గారి పేరు సుజాత. ఆ, సుజాత మేడం గారు ఫస్ట్ నుంచి చాలా వర్క్ చేస్తూ, అంటే ఏం చదువుకోలేదు, ఇది చదువుకోకపోయినా కానీ చాలా కష్టాలు పడి వర్క్ చేసుకుంటూ, ఆ వర్క్లు ఈ వర్క్లు చాలా వర్క్లు చేసుకుంటూ చివరిగా ఒక హోటల్ని పెట్టుకుని హోటల్ నడుపుతూ హోటల్ నడుపుతా కూడా వెస్టేజ్ గురించి తెలుసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొని వాడుకొని ఇందులో బిజినెస్ ఉందని తెలుసుకొని, అంటే ఏం లేదు, చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది తెలిసి కూడా ఎవరు తొందరగా ఇందులోకి రావడానికి కొంతమంది ఇష్టపడరు. కానీ తను చదువుకోకపోయినా అర్థం చేసుకొని తనకున్న ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని తన బిజినెస్ ని అర్థం చేసుకొని ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి వర్క్ చేస్తున్నారు. చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తూ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు ఇందులోకి. తన వెనకాల టీము తన ఇన్కమ్ తీసుకుంటూ సక్సెస్ఫుల్ గా బిజినెస్ నడుస్తున్నారు. అంటే ఏం చదవకపోయినా హార్డ్ వర్క్ చేసి బిజినెస్ ని అర్థం చేసుకుని మేడం గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఈ అని సో అందరూ దయచేసి మ్యూట్ లో పెట్టేసుకుని జాగ్రత్తగా వినండి. మీ టీం మొత్తాన్ని వినేటట్టు చేసుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. సో సుజాత మేడం, సుజాత మేడం, గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీ జూమ్ సెషన్ అందరూ వినబోతున్నారు. ఆ, థ్యాంక్ యూ నిజంగా మీరు ఈ జూమ్ సెషన్ ఇవ్వడం మాకు చాలా థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ మీరు కంటిన్యూ చేయండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చేసి సుజాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క జూమ్ నడిపించిన శ్రావణి మేడంకి, హోస్టింగ్ చేసిన శ్రావణి మేడంకి, మన కిరణ్ సార్కి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా వండర్ఫుల్గా జూమ్ హోస్టింగ్ చేశారు. థ్యాంక్ యూ శ్రావణి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండటం చాలా గ్రేట్ టీం అనమాట. చాలా వండర్ఫుల్ టీము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ గారికి నా పాదాభివందనాలు. అలాగే మన గ్రేట్ లీడర్, మన మెంటర్ అయిన సురేష్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జూమ్ ద్వారాగా, అలాగే మన గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య సార్ గారికి, అలాగే నన్ను ముందుండి నడిపిస్తున్న కిరణ్ సార్కి, శ్రావణ్ సార్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చి సుజాత. నేను కరబాద నుంచి మాట్లాడుతున్నాను. సార్ వాయిస్ క్లియర్గా ఉందా సార్? మేడం క్లియర్ మేడం, క్లియర్ మేడం, ఓకే మాట్లాడండి. ఓకే సార్. సుజాత, నేను కరవాద నుంచి మాట్లాడుతున్నాను. ఈ బిజినెస్లోకి నేను రాకముందు ఏం చేశాను, ఈ బిజినెస్లోకి ఎలా వచ్చాను అనేది నేను ఒక 10 నిమిషాలు చెప్పి నేను వెస్టేజ్లో ఎలా సక్సెస్ అయ్యాను అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే జూమ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అందరూ యాడ్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. అలాగే నేను ఈ బిజినెస్లోకి రాకముందు నేను ఒక పూర్ ఫ్యామిలీలో ఉండేదాన్ని. పూర్ ఫ్యామిలీ మాది. మా అమ్మగారిది, మా అత్తగారిది, ఇద్దరిది కలిపి పూర్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి మేము పెద్దగా డబ్బున్న వాళ్ళం ఏం కాదు. కాకపోతే ఉండటానికి తినటానికి ఏదో నార్మల్గా సాగిపోతూ ఉండేది. నేను పెద్దమ్మాయిని, మా చెల్లి, మా అన్నయ్య ముగ్గురు ఉన్నాం మా అమ్మగారికి. మా నాన్నగారు మేము చిన్నపిల్లలప్పుడే చనిపోవటం జరిగింది. మా అమ్మగారు కొన్ని కారణాల వల్ల మాకు దూరం అవ్వటం జరిగింది. అలాగే పిన్ని, బాబాయ్ అనేది మమ్మల్ని చాకి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేయటం జరిగింది. అప్పుడు ఏంటంటే కట్న కానుకలు పెద్దగా ఉండేవి కావు. ఏదోలే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బతుకుతారులే అన్న కాన్సెప్ట్లో మంచి గుణాలు, బుద్ధులు చూసేవాళ్ళు ఆ రోజుల్లో. చూసి చిన్న వయసులోనే మ్యారేజ్లు చేసేవాళ్ళు. ఇప్పట్లా కాదు. అప్పట్లో నా మ్యారేజ్ వచ్చేసి 2000 సంవత్సరంలో నా మ్యారేజ్ జరిగింది. అప్పటికి నాకు 14 ఏళ్ళు ఉంటాయి వయసు. చిన్న వయసులోనే చేయటం జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద వయసు వచ్చిన ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏదో నెత్తి మీద భారం అన్నట్టుగా చెప్పుకుంటా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇవన్నీ తెలిసినవే మనకి. అట్లాగా నాకు మ్యారేజ్ చేయటం జరిగింది 2000 సంవత్సరంలో.
7 కల్లా మా సారు చనిపోవటం జరిగింది. 2000 2000 సంవత్సరం నుంచి 2007 వరకు కాలు బయట పెట్టకుండా మా హస్బెండ్ నన్ను చూడటం జరిగింది. నాకు ఒక 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. బాబుకొచ్చేసి మా వారు చనిపోయేటప్పటికి 6 సంవత్సరాలుంటాయి. మా పాపకొచ్చేసి 3 సంవత్సరాలుంటాయి. తను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. బాబు వచ్చేసి ఇంజినీరింగ్ అయిపోయి జాబ్ కూడా చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తూనే ఉన్నా మొన్నటిదాకా, వెస్టేజ్లోకి వచ్చిన దాకా. కాకపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఆ, అయితే అలా చేస్తున్న సమయంలో మా సారు కొంచెం ఆ, బిజినెస్ చేస్తూ ఉండేవాడు. పాత ఇనుము ఉల్లిపాయలు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఇనుము ఐరన్ కొనక్కొచ్చి మళ్ళీ దాన్ని మార్కెటింగ్ చేయటం అట్లా చేస్తూ ఉండేవాడు. బాగా లాభాలు వచ్చాయి. ఇంట్లో తినటానికి ఉండటానికి ఇబ్బంది లేకుండా నన్ను బయటికి పంపించకుండా చాలా బాగా చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఒక్కసారిగా తను అన్ని అలవాట్లు ఉండటం వల్ల, కొంత చెడు స్నేహాలు చేయటం వల్ల ఆయనకి కొన్ని అలవాట్లు అబ్బినాయి. ఏమంటారు, డ్రింక్స్ చేయటము, పేకాట ఆడటం, కోడి పందాలు అలాంటివన్నీ కూడా అలవాట్లు అబ్బినాయి. కుర్రోళ్ళ సావాసం చేసి ఏదన్నా అడిగితే నన్ను అరిసేవాడు. నీకేం తక్కువ చేస్తున్నాను, నువ్వు ఎందుకు ఫైర్ అవుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. ఎందుకంటే అలవాట్లు మానుకోమంటే, అలవాట్లో ఉంటే ఎలా ఉంటుంది, మన పరువు ప్రతిష్టలు అన్నీ పోతాయి. కాబట్టి అలవాట్లు మానుకోమంటే నీకేం తక్కువ చేస్తున్నానని రివర్స్లో మాట్లాడేవాడు మా సారు. సరే ఎందుకులే, మా అమ్మ వాళ్ళు కూడా ఎందుకు నువ్వు రివర్స్ మాట్లాడి ఊరక అట్లా తగులాడుకోవటం, కొట్టుకోవటం, గుద్దుకోవటం ఇవన్నీ కాదు, నువ్వు మెదలకుండా ఉండని చెప్పని మా అమ్మ వాళ్ళు నన్నే దండిచ్చేవాళ్ళు అనమాట. సరేలే అని నేను కూడా మెదలకుండా ఉండటం జరిగింది. ఒకరోజు పూర్తిగా నా మీద గొడవ వేసుకొని, నేను సరేలే ఇతను తెలుసుకునేటట్లేదని పక్క బజార్లోనే మా అమ్మ వాళ్ళు అద్దెకుంటుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళంగానే మా వారు రెండు మూడు రోజుల్లో 2-3 రోజులు ఆగిన తర్వాత అప్పులు వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారని, ఆ రోజు నైటే, తెల్లారితే మార్నింగే చనిపోతాననగా నైటే మా సార్ తోటి అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు గొడవ పెట్టుకోవడం జరిగింది. హై స్కూల్ గ్రౌండ్లో గొడవ పెట్టుకొని జరిగితే మాకు తెలియలేదు, చనిపోయినాక తెలిసింది. అయితే ఆ అప్పు దెబ్బకి గొడవ జరిగింది. అది ఒక్కసారే ట్రబుల్గా ఆయన మెంటల్గా ఫిక్స్ అయ్యి ఇక సూసైడ్కి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత మాకు చనిపోయినాక తెలిసింది ఈ విషయాలన్నీ. తెలిసిన తర్వాత జరిగిపోయినాక చేసినా ఏమీ ఉపయోగం లేదు కదా. అలాగా ఇంకా నాకు ఇల్లు కూడా లేదు, అద్దెంట్లో ఉంటున్నాను నేను. అలా చనిపోయిన తర్వాత వెంటనే ఇంటికల్లా ఓనర్స్ నన్ను బయటికి నెట్టేయటం జరిగింది. అప్పుడు మనకి గ్రంథాలయము చుట్టుపక్కల ఏదన్నా ఒక షెడ్ లాగా స్కూల్స్ అలా ఉంటే దాంట్లోకి వెళ్దామని మేము ప్రయత్నిస్తున్నప్పుడు హై స్కూల్ ఒక్కటే ఖాళీగా ఉంది. దాంట్లో ఉండటం వల్ల ఒక నెల రోజులు నేను దాంట్లోనే ఉన్నాను. 2 పిల్లలు, చిన్న పిల్లలు, పాపకు 3 సంవత్సరాలు, బాబుకి 6 సంవత్సరాలు. అలాగా మా అమ్మని తోడు పెట్టుకొని నేను హై స్కూల్లో ఉండటం జరిగింది. హై స్కూల్లో ఉంటుండగా మా ఊరు ప్రెసిడెంట్ గారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టొచ్చు ఆ సార్కి. ఆ సారు మా యొక్క పరిస్థితి చూస్తూ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఈమె, ఇలాగా ఇట్లా బజార్లో పడాల్సి వచ్చింది, రోడ్డు మీద పడాల్సి వచ్చిందని చెప్పని ఆ సార్ ఏం చేశారంటే ఒక స్థలం అనేది నాకు ఇవ్వటం జరిగింది. ఆ స్థలం కూడా ఎవరో వేరే వాళ్ళు ఆపుకున్న స్థలం అయితే ఆ స్థలం ఇవ్వండి, పాపం దిక్కులేని బిడ్డలాగా అక్కడ పడి ఉంది హై స్కూల్లో అని చెప్పానంటే అందరూ ఒప్పుకోవాలి. ఈ ఆపుకున్న స్థలం వాళ్ళంతా ఒప్పుకోవాలి. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టమేంది, మునుమోపు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టమేందంటే ఆ సార్ ఒప్పుకోలేదు, ప్రెసిడెంట్ గారు సార్. మునుమోపు ఆమె అంటున్నారు, ఇలాగా మీళ్ళల్లో ఎవరు లేరా అలా అంటే ఎట్లాగా, పరిస్థితి బాగలేదు కదా పాపం అమ్మాయికి. ఎంతో కొంత మీ మధ్యలో కొంచెం స్థలం ఉంటే చాలు, ఏదో ఒకటి చుట్టూ తడికలు రేకులు వేసుకొనైనా, పూరి గుడిసె వేసుకొనైనా సరే ఉంటది, అలా అనకూడదు అని చెప్పని అలాంటి పరిస్థితులు మన ఇళ్ళలో వస్తే మనం కూడా అలాగే ఉంటామని సార్ చెప్పడంతో ఇంకా వాళ్ళందరూ కూడా, ప్రెసిడెంట్ కదా, వాళ్ళందరూ కూడా మరి మెదలకుండా ఉండి నాకు ఆ యొక్క స్థలం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థలంలోనే నేను ఇల్లు కట్టుకొని ఉంటున్నాను. అలాగ చేస్తూ చేస్తూ నేను అన్ని పనులు చేయటం జరిగింది. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి రావటం చాలా బాగా స్ట్రగుల్స్కి గురయ్యానమాట. అంటే బయట ప్రపంచం అనేది తెలియదు. నేను మ్యారేజ్ కాకముందు ఇంట్లో పని చేసుకుంటూ ఇంట్లోనే ఉండేదాన్ని, కానీ బయట పనులకి అనేది తెలియదు నాకు. బయట పనులకు వెళ్ళేదాన్ని కాదు. అంతా పిన్ని, బాబాయ్, తమ్ముళ్ళు ముగ్గురు లారీ డ్రైవర్స్, వాళ్ళు తెచ్చిపెట్టిన డబ్బులతోటే మేము ఇలాగా ఆ, మా గడుపుకుంటూ ఉండేవాళ్ళము. అలా గడుపుతూ ఉండగా మనకి బయటకు అనేది తెలిసేది కాదు నాకైతే. అలాగే సేమ్ మ్యారేజ్ అయిన తర్వాత సార్ ఉన్నంత వరకు కూడా బయటికి వెళ్ళలేకపోవటం,
అట్లా జరిగిందనమాట. ఒక్కసారే సారే వెళ్ళిపోయిన తర్వాత ఆ దినం అంటారు కదా, మరుసటి రోజు నేను పనికి బయలుదేరటం జరిగింది. పాపం వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళి పని చేయించుకోవటం, మేస్త్రి వాళ్ళు డబ్బులు ఇవ్వటం అలా చేశారు. చేయటం ద్వారాగా ఇంకా చిన్న చిన్నగా నాకు కూలి రావటం స్టార్ట్ అయింది. ఎవరైనా సరే అమ్మ వాళ్ళు పరిస్థితి బాగలేదు, అత్త వాళ్ళ పరిస్థితి బాగలేదు, వాళ్ళు అప్పటికప్పుడు తెచ్చుకోవటం, అప్పటికప్పుడు ఆ పూట చూసుకోవటం, అంత పరిస్థితి అయితే ఏం బాగలేదు. వాళ్ళని అడగటం కూడా నాకు ఇష్టం కావట్లేదు. సరే అని చెప్పని నేను పనికి బయలుదేరితే రూ. 60 కూలి వస్తుంది. అట్లాగా 3 సంవత్సరాలు చేశాను అనమాట. 60 నుంచి 90కి వెళ్ళిన దాకా 3 సంవత్సరాలు పట్టింది రూ. 90 కూలి అవ్వటానికి. ఏం లేదు, నేను చదువుకున్నాను కానీ 6వ తరగతి దాకా చదివాను కానీ ఆ చదువు అనేది నాకు అంత మైండ్ పెట్టే అంత స్థితి లేదు. రాయిస్తే చదవలేను, చదివితే రాయలేను. ఇప్పటికి కూడా, ఇప్పటికి ఈ రోజుటికి కూడా చదివానంటే అది రాయటం అది చదవటం తెలీదు. అది రాశానంటే చదవటం తెలీదు, చదివానంటే అది మళ్ళీ చదివింది రాయటం తెలియదు ఇప్పటికి కూడా. అంటే పేరుకు చదివాను కానీ అంత మైండ్ సెట్ అయితే నాకు చదువు మీద అంత అవగాహన లేదు. అలాగా నేను ఎటు పోయినా కూడా బయటికి వెళ్తే ఏం అడుగుతారు, ఎక్కువ చదువు అడుగుతారు. కనీసం అప్పట్లో 10th క్లాసు, ఇట్లా 5వ తరగతి కానీ, ఇట్లా 7th క్లాస్ కానీ అలా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ అంత ఇది అయితే లేదు నా దగ్గర. కానీ ఇంకా నేను అట్లాగే బట్టి పనులు అవన్నీ చేస్తూ చిన్నగా 3 సంవత్సరాలు పట్టింది రూ. 90 కూలి పెరగటానికి. అలాగే మళ్ళా బేల్దారి పని, మార్బుల్ పని, అదొక ఇంకొక రూ. 30 ఎక్స్ట్రా జరుగుతుంది అక్కడ. ఆ రూ. 30 ఎక్స్ట్రా కోసం మళ్ళీ ఈ బట్టి పని అనేది మానేసి మళ్ళీ బేల్దారి పనికి వెళ్ళాను. బేల్దారి పనికి, మార్బుల్ పనికి అట్లా 9 సంవత్సరాలు చేశాను. 9 సంవత్సరాలు చేస్తూ చేస్తూ ఇక ఒక హెచ్ఐవి డిపార్ట్మెంట్లో కూడా నేను ఆశా వర్కర్గా చేశాను. ఒక 5 ఇయర్స్, ఒక 5-7 ఇయర్స్ చేశాను అనమాట. ఆశా వర్కర్గా చేస్తూ అక్కడ ఏంటంటే మనం హెచ్ఐవి ఉన్న వాళ్ళ పేషెంట్ని మనం కలుస్తూ వాళ్ళకి ఒక సర్వీస్ ఇస్తూ చేస్తా ఉన్న సమయంలో అక్కడ జీతము పార్ట్ టైంగా చేసుకోవచ్చు, చదువుతో పని లేదు అక్కడ. ఓన్లీ ఇట్లాగే సేమ్ మనం మనుషుల్ని కొంతమందిని మనము వాళ్ళని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సర్వీస్ ఇస్తూ వాళ్ళని తీసుకెళ్ళి అటెండ్ చేసి, చాలామంది ఏంటంటే ఆ పేషెంట్లు కొంచెం బయట మాట్లాడటానికి బిడియం పడుతుంటారు. వాళ్ళకి కొంచెం ధైర్యం ఇస్తూ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి మందులు అవన్నీ ఇప్పిస్తూ అలా చేస్తూ ఆశా వర్కర్గా చేశాను. దాంట్లో ఏమైందంటే ఆ, జీతం లేదు, జీతము నెల నెల లేదు, మంత్లీ మంత్లీ జీతం లేదు. నా పని నేను చేసుకుంటే పార్ట్ టైంగానే చేశాను. అది నెలకి 4,500 ఇచ్చేవాళ్ళు కానీ జీతం అనేది మంత్లీ లేదు. అది కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ అనమాట అది. అందువల్ల నాకు జీతాలు గవర్నమెంట్ అయితే ఏం కాదు. జీతం లేకపోవటం వల్ల సరే ఇంకా మళ్ళా నేను కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ జీతాలు లేవు కదా అని ఆగిపోవటం జరిగింది. ఒక 5 ఇయర్స్ చేశాను అనమాట. ఆగిపోవటం జరిగింది. జీతాలు లేవు కదా, ఎందుకు దానికి టైం వేస్ట్ చేసుకోవటం, దాని బదులు ఏదైనా చేసుకుంటూ ఉందాంలే అని చెప్పని మళ్ళా నేను ఈ బయట పనులు చేసుకుంటానే మళ్ళీ టైలరింగ్ కూడా చేశాను. టైలరింగ్ కూడా చేస్తూ ఉండంగా అది ఇది కంపేర్ చేసుకొని ఆ, రెండు మనం ఆ, చేసుకుంటూ ఎట్లా ఫ్యామిలీని గడుపుకుంటూ ఉన్నాను. గడుపుతూ ఉండగా నాకు కొంచెం మెట్లు ఎక్కటం దిగటం, అదే బేల్దారి పని అంటే అప్పుడు లిఫ్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు అంతా లిఫ్ట్ వచ్చినాయి అనమాట. ఏ స- ఏది వేసుకోవాలన్నా ఇటుక రాయి సిమెంట్ అంతా లిఫ్ట్లోనే పోతుంటది ఇప్పుడు ఉన్న కాల పరిస్థితుల్లో. అప్పట్లో మేం చేసేటప్పుడు లిఫ్ట్ అనేది లేదు. అట్లా నాకు కాలు నొప్పులు అలాగ రావటం వల్ల నేను అంత స్టేర్లు ఎక్కటం, 6 స్టేర్ల మీదకి సిమెంట్ గట్ట తీసుకెళ్ళి మోయాలన్నమాట, మోసి అక్కడ వేయాలి. అన్ని కొన్ని కొన్ని మెటీరియల్ పైకి తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్ళటం వల్ల నాకు నొప్పులు అనిపించి మళ్ళా బట్టి పనికే జాయిన్ అవటం జరిగింది. మళ్ళా 2019, 18 అలాగా జాయిన్ అవుతా ఉండేసరికి అక్కడ మళ్ళా ఓనర్స్ అదంతా మారటము. మేము ఎప్పుడు వెళ్ళే ఓనర్స్ దగ్గర పని ఆ సంవత్సరం ఇటుకరాయి అనేది మానేశారు. నేను మళ్ళీ వెంటనే వేరే ఓనర్ దగ్గరికి జాయిన్ అవ్వటము. అట్లా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రవర్తనలు బాగలేక, అక్కడ ఉన్న కల్చర్ అదొకలాగా ఉండేసరికి సరే ఇక్కడ ఉంటాం మనం కరెక్ట్ కాదని చెప్పని నా మైండ్లో ఆలోచన వచ్చింది. కానీ ఓనర్స్ వల్ల నాకు ఏం ఇబ్బంది లేదు కానీ కూలోళ్ళ వల్ల ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను మేస్త్రి పని చేశాను. మేస్త్రి పని చేయటం వల్ల కనీసం నేను మేస్త్రి కూలి కూడా తీసుకునేదాన్ని కాదు. ఆ వచ్చిన కూలి అని ఎక్స్ట్రా ఇచ్చేవాడు, ఆ వచ్చిన కూలి 10 మంది పంచుకునేవాళ్ళం అనమాట. 10 మంది వస్తే 10 మంది, 20 మంది వస్తే 20 మంది, అట్లా 50 మంది ఉండేవాళ్ళు నా కింద. ఆ 50 మందికి నేను తలా రూ. 10, ఎంత కూలి వస్తే అంత తలా రూ. 10 పంచిచ్చేదాన్ని. ఎందుకంటే కష్టం అంతా వాళ్ళది. నేను ఊరక ఏంటంటే మేమందరం కలిసిపోతాము, నాకంతా ఒక టీం లాగా ఉంది, నాకంతా ఒక ఆ, అదే మనం అందరం ఒకసారి కలిసిపోవటం అని చెప్పని నేను ఆ లెక్కలో నేను మేస్త్రి కూలి కూడా తీసుకునేదాన్ని కాదు. అందరితో ఉంటున్నాను, ఒక ధైర్యంగా ఉంటున్నాను,
అన్నట్టుగా నేను తీసుకునేదాన్ని కాదు. తీసుకోకుండా ఆ కూలి అంతా కూడా వాళ్ళకే ఇవ్వటం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే కూలి వాళ్ళు కొంతమంది ఏదో కొన్ని ట్రబుల్స్ ఫేస్ అవ్వటం వల్ల నేను నిలబడలేకపోయాను అక్కడ. ఓహో! ఇది వస్తే ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇది మన మీదకైనా వచ్చేటట్టుందని చెప్పి నేను చిన్నగా తప్పించుకోవడం జరిగింది. తప్పించుకున్న తర్వాత ఏం చేయాలా అనేది అర్థం గాక చిన్నగా హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇంటికాడ పెట్టాను. ఇంటికాడ నుంచి మళ్ళా బండి మీద పెట్టాను. బండి మీద పెట్టి రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటూ ఉండేదాన్ని. అక్కడ మళ్ళా తర్వాత ఆ రోడ్డు మీద ఎప్పుడైతే పెడుతున్నానో నాకు వర్షం వచ్చినా, ఎండొచ్చినా చాలా ఇబ్బందిగా ఉంటుండేది. అక్కడ పందిరి పెట్టుకోవటానికి మనకి అవకాశం పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ తీసుకోమన్నారు. ఎవరిని అడిగినా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సరే బాగుండలేదని చెప్పని ఇంకా తర్వాత మాకు నేను బండి పెట్టే ఎదురుగానే కరవాదిలో ఒక షాప్ అనేది తీసుకోవడం జరిగింది. షాప్ రూ. 2000 రెంట్ పెట్టుకొని షాప్ తీసుకుంటూ అన్నీ ఇంకా మా బాబు, మా పాప మాకు ఫుల్‌గా హెల్ప్ చేస్తా ఉండేవాళ్ళు. కాలేజీకెళ్ళేలోపు నాకన్నీ రెడీ చేసిస్తా ఉండేవాళ్ళు. మార్నింగ్ 4 గంటలకల్లా లెగిసి, అలాగే సాయంత్రం 5 గంటలకొస్తారు కాలేజీ నుంచి. అక్కడి నుంచి మళ్ళా బేరం అప్పటినుంచి ఎక్కువగా ఉంటది గాబట్టి, అప్పటినుంచి నాకు మళ్ళా షాప్‌లోనే ఉంటుండేవాళ్ళు. పార్సెల్‌లు కట్టడం, అన్నీ రెడీ చేయటం, బయట సరుకివ్వటం. అట్లా నేను హోటలే గాదు, ఫ్యాన్సీ మొత్తం అన్ని ఐటెమ్స్ పెట్టడం జరిగింది. కూల్ డ్రింక్సు, ఫ్యాన్సీ మొత్తం చిల్లర సరుకులు మొత్తం. ఎందుకంటే దాని మీద ఒక పావలా, దాని మీద ఒక రూపాయి, దాని మీద ఒక రూపాయేస్తే మనం త్వరగా గ్రోత్ అవ్వచ్చు అని జెప్పని నేను దాని మీద పెట్టడం జరిగింది. అప్పటికే నేను 4,00,000 అప్పు చేయటం జరిగింది. అయితే చిన్న చిన్నగా కొనసాగుతూ ఉండగా ఒక 1 ఇయర్ 1.5 సంవత్సరం అలాగయింది. అవుతుండగా చుట్టుపక్కల అన్నీ గూడా షాపులు మొదలైనయి. కొత్తగా షాపులు కాంప్లెక్స్ లాగా పడిపోయింది. పడిపోయిన తర్వాత అందరూ ఇక నా షాప్స్ పెట్టేశారు. బాగా రన్ అవుతుంది నా షాపు. ఒక్కటే కొట్టు బాగా రన్ అవుతుంది. ఇంకా ఇబ్బందేం లేదు. ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా పెట్టేద్దాం. స్కూల్ దగ్గర ఉంది గదా! అని జెప్పని బుక్స్, ఐస్ క్రీమ్స్ అలాంటివి గూడా పెడదామని జెప్పని నేను రెడీ చేసుకోబోయే లోపే ఫ్రిడ్జ్‌లో అయన్నీ రెడీ చేసుకునే లోపే నాకు చుట్టూ కాంపిటీషన్ పడిపోయింది. పడిపోయి ఉన్న బేరమే నాకు తగ్గిపోయింది. ఇంక ఎలా చేయాలా అని చెప్పి చాలా డల్ అయిపోయింది. రోజుకి 2, 3 వేల రూపాయలు అమ్మే బేరము పూర్తిగా డౌన్ అయిపోయింది. అట్లా సరే ఇంకా 6 నెలలు చూద్దాం, ఇంకా 6 నెలలు చూద్దామని మా బాబుకి, మా పాపకి షాప్ ఖాళీ చేద్దామంటే ఇష్టం గావట్లేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు చూసారు గదా! ఇష్టం గావట్లేదు. వద్దు, వద్దు ఇంకా పెరుగుతదేమోలే ఒకాలంటే ఎట్లా పెరుగుతది చుట్టూ కాంపిటీషను. ఇదా పెద్ద సెంటర్ ఏం గాదు. 1, 2 కోట్ల కంటే ఎక్కువ జరగదు వ్యాపారం. అలా కాంపిటీషన్ పడటంతోటి నాకు ఏం చేయాలో అర్థం గాక, పిల్లలు చూస్తే ఇలా అంటున్నారని జెప్పని అర్థం గాక, సరే వాళ్ళ మాట అలాగే ఉంటది. మనం ఇక్కడ చూస్తున్నాం గదా! అని జెప్పని నేను పూర్తిగా నిర్ణయం తీసుకొని ఓనర్‌తో చెప్పాను. నేను షాప్ ఖాళీ జేస్తాను. నేను ఎప్పటాలే ఇంటి దగ్గర పెట్టుకుంటాను. ఇక్కడొచ్చే 500 అక్కడే వస్తాయని జెప్పని నేను షాప్ ఖాళీ జేసి, మొత్తం ఇంటి దగ్గరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇంటికాడ షిఫ్ట్ అయితే నేను ఫస్ట్‌లో 500, 600 అమ్ముతున్న ఇంటి దగ్గర మళ్ళా కొత్తగా ఎతుక్కున్నట్టు అవుతం వల్ల ఒక 2, 300 కంటే ఎక్కువ జరగట్లేదు. ఇంక నా పని అయిపోయింది భగవంతుడా! అని నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. డైలీ పని జేసుకుంటానే నాకు ఇంకా ఆలోచన పెరిగిపోయింది. ఎలా జేయాలి? ఎలా ఎలా లీడ్ చేయాలి? ఏమి ఇంతవటికి మనము ఇన్ని వ్యాపారాలు జేసాం, ఇన్ని పనులు జేసాము. ఎక్కడ అనేది నాకు మనీ అనేది గ్రోత్ అవ్వలేదు. రూపాయి చూస్తే ఎనకమాల చూస్తే రూపాయి లేదు. మా ఫ్యామిలీ జూస్తే ఇలా ఉంది అని చెప్పి నాకు ఒకటే ఆలోచననమాట. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే లీడర్స్ నేను చెప్పేది ఎన్ని పనులు చేసుంటానో మీకిప్పుడు చెప్పాను. ఎన్ని చోట్ల నేను ఎన్నెన్ని సంవత్సరాలు చేశానో మీకు చెప్పటం జరిగింది. అలాగే నేను టైలరింగ్ గూడా నేర్చుకున్నాను గానీ, మా ఇల్లయితే అంతగా ఏం బాగుండదు. అంటే టైలరింగ్ చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే, ఇల్లు అదంతా గూడా ఒక షాప్ తీసుకున్నా ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెడతాం. నేను హోటలే పెట్టాను. షాపు నీట్‌గా ఉండాలి. నీట్‌గా ఉంటేనే దాన్ని లైక్ జేస్తారు వ్యాపారస్తులు. వ్యాపారస్తులు నీట్‌గా పెడితేనే కస్టమర్ లైక్ చేస్తారు. అట్లాగే నేను షాప్ తీసుకొని పెట్టాలంటే కొంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. అలాగే టైలరింగ్ గూడా చేస్తూ ఉన్న సమయంలో సరే నేనొక్కదాన్నైనా కుట్టొచ్చులే అనుకుంటే, నా బాడీ అనేది బ్లడ్ లేక ఫైల్స్ మొదలయ్యి ఫైల్స్‌లో చాలా బ్లడ్ పోవటం వల్ల నాకు ఈ యొక్క ఏమంటారు అదొక కాళ్ళు వాపులుగా అట్లా వచ్చేసేయనమాట. అట్లా ఉండటం వల్ల నేను మిషన్ మీద ఉండలేకపోయేదాన్ని. అట్లా మిషన్ కుట్టుతా ఒక 5 సంవత్సరాలు అది గూడా కుట్టాను. కుడుతూ, బయట కుడుతూ అట్లా చేస్తూ ఉంటే ఎప్పుడైతే నా హెల్త్ బాగలేదో దాన్ని గూడా తీసి పక్కన పెట్టేసిన. 1, 2 మిషన్లున్నా గూడా పక్కన పెట్టేసాను. అట్లా ఎన్ని బిజినెస్‌లు, ఎన్ని వ్యాపారాలు చేసినా గూడా ఎక్కడ అనేది మనీ అనేది గ్రోత్ అవ్వట్లేదు. దానికోసమే ఇదంతా చెప్పాను లీడర్స్ మీకు. ఎందుకంటే చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఎప్పుడు తినటానికి, ఉండటానికి తప్పితే దేనికి పనికి రాలేదు.
ఇంకా అలాగా నేను ఫేస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే 100, 200, 300 ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఇంకా నేను ఆలోచిస్తా ఉన్నాను. సరేలే ఇంకా బాబు జాబ్ చేస్తున్నాడు గదా! ఇక ఈ ఉన్నయే మనం జాగ్రత్త చేసుకుంటూ ఉంటూ ఎంత జాగ్రత్త చేసినా అది అయ్యే పని గాదు. కాపోతే నా మైండ్ సెట్ అని అనిపిస్తుందనమాట. బాగా నిరుత్సాహపడిపోయాను. ఇంకా ఇంకింతేను మన జీవితం అనుకున్న సమయంలో నాకు జయలక్ష్మి మేడం అని మన ఇంటి పక్కనే ఉంటారు మేడం. ఒక 3 ఇళ్ళు అవతల. ఆ మేడం నాకు 2 నెలల నుంచి చెప్తా ఉన్నారు. ఏమనంటే వెస్టేజ్ కంపెనీ అని చెప్పలేదు. కాపోతే డబ్బులు సబ్బులు అంటమ్మా లక్షలొస్తాయంట, లక్షలొస్తాయంట అనంటే, సరే ఏదోలా చెప్తుంటారు గదా! ఏవేవో మాటలు చెప్తా ఉంటారు గదా! కొంతమంది అని నేను ఎక్కువగా తీసుకోలా. తీసుకోపోతే సారోళ్ళొస్తారంటమ్మా, మేడమోళ్ళొస్తారంట మీటింగ్స్‌కి. ఒకరోజొచ్చి మీటింగ్ బెడతారంట. అంటే రమ్మని జెప్పు చూద్దాం, ఇందాం అననే పెస్ నేనేందంటే ఏదైనా సరే ముందు అది తప్పో, రైటో ముందు మెయిన్ ఇనాలి. అలాంటి కాన్సెప్ట్ మైండ్ అనమాట నాది. అది మనం టైం వేస్ట్ అవుతుందే, మరి మనము ఎందుకు వాళ్ళకి సమయం ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉండను నేను. అవసరమైతే ఫుడ్ అయినా మానుకొని ముందు ఇంటా తర్వాత సంగతి. ఎవరు ఏదన్నా చెప్పని అది మంచయితే తీసుకోవటం, రాంగ్ అయితే మనం పక్కకేస్తాం గదా! అలాగా రమ్మని అని చెప్పి 2 నెలల నుంచి చెప్తా ఉంది. వస్తున్నారు, వస్తున్నారు అని జెప్తుంది. "నువ్వు 2 నెలల నుంచి ఇలాగే జెప్తున్నావు. నువ్వేమి తీసుకురావట్లేదు" అని జెప్పి ఒకరోజు సీరియస్ అవ్వటం జరిగింది. మేడం మీద. సీరియస్ అవ్వటం అంటే, లేదమ్మా ఖచ్చితంగా ఈరోజు వస్తామన్నారు అని చెప్పనంటే, సారు మన బ్రహ్మయ్య సార్ గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య సార్, అలాగే కొప్పోలు నాగమణి మేడం ఇద్దరు వచ్చారు. ఇద్దరు రావటం, ఇంకొక మేడం గూడా వచ్చారు. ఈ ముగ్గురు రావటం నాకు ఇక్కడ ఈ పక్కనే ఇంటి ఎనకమాలే హోమ్ మీటింగ్ పెట్టారు సారు. నేను సరిగ్గా క్లారిటీ కూడా తీసుకోలేదు హోమ్ మీటింగ్. ఎందుకంటే సారొచ్చింది 4 గంటలకు 3:30 సమయంలో వచ్చారు మన బ్రహ్మయ్య సారు. వస్తే ఆ టైంలో నాకేముంది బాండీ పెట్టే టైం. కానీ ఆ టైంలో వచ్చినప్పుడు నేను ఫ్రీగా అక్కడ నిల్చోని కనీసం 2 మాటలు కూడా ఇనలేకపోతున్నాను. నాకు మళ్ళా పొలాలెళ్ళే దారి మా ఇంటి ఎదురు పొలాలెళ్ళే దారి. ఎక్కువ రోజు పార్సెల్స్ తీసుకెళ్తా ఉంటారు పొలాలెళ్ళేవాళ్ళు. ఖాతాగా. వాళ్ళకి నేను సరుకు ఏసి పెడితేనేగా అప్పటికి మా పాపొచ్చింది కాలేజీ నుంచి. నాకు అన్నీ ఏసి పెట్టి ఇచ్చెళ్ళు నేను చూసుకుంటాను అని జెప్పి చెప్తా ఉంది. అప్పటికి ఒక 2, 3 వాయిలు అక్కడ ఏసి పెట్టాను. అవి గూడా అయిపోయినియి. నేనిక్కడొచ్చి బ్రహ్మయ్య సార్ తోటి మీటింగ్స్ ఇంటున్నాను. అన్నీ చెప్తున్నారు. హోమ్ కేర్, హెల్త్ కేర్ గురించి అన్నీ చెప్తా ఉంటే, సార్ ఏంటి సార్ అవి నేచురల్ ప్రొడక్ట్స్ అంటున్నారు. ఐఎంసీ ప్రొడక్ట్స్ అంటే, కాదు మేడం ఇది వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్. చాలా బావుంటాయి ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ మేడం. కొంచెం ఒక 5 మినిట్స్ కూర్చొని వినండి మేడం. అటు ఇటు తిరుగుతున్నారు అన్నట్టుగా అన్నాడు సారు. సార్ పర్లేదు సార్ చెప్పండి మీరు చెప్పండి. నేను ఇంకొక వాయేసొస్తాను. ఏసొచ్చి మళ్ళా సార్ దగ్గరికెళ్ళాను. అట్లా నా మైండ్ అనేది ఒక్కసాట కుదురుగా లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ టెన్షను, ఇక్కడ సార్ మాటలు ఇనాలనే టెన్షను, ఎవరైనా ఇనాలని ఆలోచన ఉంటది గదా! అట్లా ఆ టెన్షన్‌లో నేను ఉంటూ ఉండగా ఎప్పుడైతే ప్రొడక్ట్స్ అని చెప్పాడో అప్పటికి నేను ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడాను. నాకు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఐఎంసీ ప్రొడక్ట్స్ అని నేను వాడాను. దాంట్లో ఏం రిజల్ట్ అనిపించలేదు నాకు. సార్ ఐఎంసీ ప్రొడక్ట్స్ అంటే, కాదు మేడం ఇవి వెస్టేజీ ప్రొడక్ట్స్ బావుంటాయి. ఆర్గానిక్స్ ప్రొడక్ట్స్ అంటే, ఎక్కడుంటాయి సార్ అంటే, ఇట్లా రేపు రండి మేడం లక్కీ షాపింగ్ మాల్ పక్కనే ఉంటదని చెప్పడం జరిగింది. సరే మీటింగ్ గూడా క్లోజ్ అయిపోయింది. సార్‌ని ఇంకా వచ్చి ఏంది మేడం ఐడీలేసుకుంటారా? ఇట్లా ఆధార్ కార్డ్ మీద జాయిన్ అయితే మీరు ప్రొడక్ట్స్ తీసుకోవడానికి బావుంటదని జెప్పనంటే, సరే సార్ ఆధార్ కార్డ్ అయితే ఇస్తాను అంటే, సరే ఇంతకుముందు జయలక్ష్మి మేడం చెప్తుంది గదా! ఇట్లాగా బిజినెస్ ఉందమ్మా మంచి లక్షల రూపాయలొచ్చే బిజినెస్ అని అంటుంది గదా! సరే మా పాప డిగ్రీ చదివి ఇప్పుడు అయిపోయి ఖాళీగానే ఉంటుంది గదా! నెక్స్ట్ మంత్‌లో అయిపోద్ది. సరే చూసుకొని ఈ అమ్మాయికి ఏదైనా సెట్ అవుతదేమోనని జెప్పని, చైతన్య నీ ఆధార్ కార్డ్ ఇవ్వని మా పాప ఆధార్ కార్డ్‌ని తీసుకురమ్మని జెప్తే, మా పాప ఇంతెత్తున ఎగిరింది. నేనెందుకిస్తాను? నేను చదువుకున్న అమ్మాయిని. నువ్వు కావాలంటే నువ్విచ్చుకో అని జెప్పింది. ఇదేంది ఇంత ఇదిగా మాట్లాడుతుంది. సరేలే నాదన్నా ఇద్దాంలే. మీదైనా ఇవ్వండి మేడం పర్వాలేదు అనన్నాడు సారు. సరేనని జెప్పని ఇంక నా ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అవ్వటం జరిగింది. సార్ ఏం జెప్పారంటే, రేపు ఒక్కసారి మీరు ప్రొడక్ట్స్‌కి రేపు ఎప్పుడొస్తారు మేడం మీరు ప్రొడక్ట్స్‌కి అంటే, రేపే వస్తాను సార్ అని జెప్పా. ఎందుకంటే, నాకు చిన్నప్పటి నుంచి నేచురల్‌గా వాడే ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఇష్టమనమాట. తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. అవి దానికి నేను ప్రొడక్ట్స్ బావుంటాయిలన్న కాన్సెప్ట్ తోటి నేను రేపే వస్తాను సార్ అని జెప్పా. చెప్తేను సారు సరే మేడం రేపు రండి. రేపు మధ్యాహ్నం నుంచి రండి మేడం. మీటింగ్ గూడా ఉంది అని జెప్పారు. సార్ నాకు ఇక్కడ రూ. 500 బేరం పోతది సార్. ఇక్కడ నేను వదిలిపెట్టొస్తే ఎలాగ సార్ అని చెప్తే, లేదు లేదు మేడం అవకాశం ఉంది మేడం. మీరు ఒక్క రోజే గదా! ఒక్క పూటే గదా! ఏం గాదు. మీరు వచ్చేసేయండి మీటింగ్ దగ్గరికి అని చెప్పడం జరిగింది. సరేనని జెప్పని, సరే సార్ అంటే, ఇంక మరుసటి రోజు మేడము జయలక్ష్మి మేడము, నేనిద్దరం కలిసి
ఆ వెస్టేజ్ స్టోర్కి వెళ్ళటం జరిగింది, ఇక్కడ లక్కీ షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళటం జరిగితే అప్పుడు సార్ బ్రహ్మే సార్ వచ్చారు. నేను ఎక్కువ డబ్బులు కూడా తీసుకెళ్ళలేదు, ఒక 900 1000 మాత్రమే తీసుకెళ్ళాను, తక్కువ తీసుకెళ్ళాను. మేడం కూడా అంతే, సేమ్ 1000 900 అలా తీసుకొచ్చి చూద్దాం ఎలా ఉన్నాయని. సార్ ఏం చెప్పారంటే, మేడం ఆయిల్ అవి తీసుకోండి. అప్పటికే నాకు, మేము హోటల్ కదా, ఏది తక్కువగా వస్తే అది వాడుతుంటాం ఆయిల్, ఎందుకంటే లాభాలు రావాలి కదా, లాభాలు రావాలంటే తక్కువగా వస్తే ఆయిల్ కొంచెం వాడతాం అన్నట్టుగా క్వాలిటీ ఆయిల్ అయితే వాడేవాళ్ళం కాదు, లాభాలు ఉండవని. అట్లాగా ఏది తక్కువ వస్తే ఆయిల్ వాడుతూ ఉండగా, అది కూడా మేము కూడా తినటం జరగటం వల్ల కొంచెం దమ్ము ఆయాసం అనేది నాకు 5 years నుంచి స్టార్ట్ అయింది, హోటల్ పెట్టిన కాడి నుంచి. సరే అని చెప్పని సార్ అన్నారు, మేడం మెయిన్ వంట నూనె తీసుకోండి మేడం, వంట నూనె టీ పొడి అవి తీసుకోండి అని చెప్పని సార్ అయితే సార్ ఇష్ట ప్రకారంగానే వంట నూనె టీ పొడి రాశారు. సరే సార్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఒక పేస్ట్ ఒక సోప్ కూడా రాయమని చెప్పి అట్లా 4 5 రకాలు తీసుకోవడం జరిగింది. మేడం జయలక్ష్మి మేడం గ్యాస్కి తీసుకున్నారు, అలవేరా ఆమ్లా అవి వచ్చేసి రైస్ బ్రెనాయిలు 3 ఇప్పించారు సార్ కూడా, మేడంకి ఇప్పించారు. తర్వాత నేను ఇంకా వెంటనే సరే మేడం మీరు 2:30 అయింది కదా, 3ంటికి అట్లా రండి, చర్చి దగ్గర, మార్కెట్ దగ్గర చర్చి దగ్గర మీటింగ్ ఉంది అని చెప్పారు. అదే నా ఫస్ట్ మీటింగు. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత సరే సార్ 4 గంటలు 3 గంటలు అవుతుంది అన్నారు కదా, ఎట్లా పని మానుకొని వచ్చాను ఈరోజు, ఈలోపు కాంప్లెక్స్లో తీసుకొని సరుకులు తీసుకునేవి ఉన్నాయి నాకు షాప్లోకి, ఆ తీసుకునే ఏదో తీసుకుంటా ఉందామని చెప్పనేసరికి జయలక్ష్మి మేడం బాగా అసలు ఓవర్గా వాంతులు అవ్వటం, పుల్లటి తేపులు, అసలు పక్కన నేను కూడా నిల్చోలేకపోయినా, అంత బాగా ఇబ్బంది పడుతుంది జయలక్ష్మి మేడం. ఏందంటే ఇలా ఉన్నారంటేను, అమ్మా నాకు గ్యాస్ అమ్మా, అందువల్లే కదా నేను ఈ ప్రొడక్ట్స్ తీసుకుంది అని చెప్తే, సరే ముందు సరే ఇప్పుడు వెళ్దాం పద ఇంటికి వెళ్దాము, అసలు వాంతులు చేసుకొని బాగా చిన్న పేస్ అయిపోయింది మేడంకి. నాకు భయం వేసింది, ఏమన్నా అవుతుందేమో మేడంకి, గబక్కన ఇద్దరం కలిసి వచ్చాం కదా, మళ్ళీ నాకేందంటే ఇంటికాడ మళ్ళీ ఏదన్నా ఎవరన్నా అంటారేమో మేడంకి ఏదన్నా అయితే అని చెప్పని ఇది ఒక ఆలోచన, అంత ఇబ్బందిగా అనిపించింది మేడం చూస్తే. సరే ఇంటికి వెళ్దామంటే, లేదు లేదమ్మా మీటింగ్ కాడికి వెళ్ళి కూర్చుందాం, సార్ రమ్మన్నారు కదా అంటే, మీటింగ్ ఏముంది ఇంకొకసారైనా వద్దాము పర్లేదు అని చెప్పని చెప్తే, నేను అసలు ఒప్పుకోవట్లా, వద్దు అసలు నీ పరిస్థితి బాగాలేదు, నెక్స్ట్ టైం వద్దాము, అంతకైతే ఇప్పుడు వద్దు అని చెప్పనంటే, అప్పటికి ఈ ఈ మధ్యలోనే 3 సార్లు వాంతింగ్లు అయినాయి అనమాట, డిపో నుంచి అద్దెంకి బస్ స్టాండ్ లోపు. సరే నువ్వు ఇంత గట్టిగా అంటున్నావు, ఎలా నిల్చుంటావు, ఏదైనా తాగుదు కాని పదా అని చెప్పని, ఇంకా నేను కాంప్లెక్స్కి వెళ్దాంరా, నేను అంతలోకి అక్కడ సరుకులు లిస్ట్ ఇస్తుంటాను, వాళ్ళు కడతా ఉంటారు, నువ్వు ఈ లోపు నీకు ఏదైనా తాగిస్తాను అని అంటే, 4 గంటలకి స్టార్ట్ అవుద్ది అన్నారు కదా సారు, అప్పుడు దాకా మనం ఎట్లా వెయిట్ చేయటం అంటే, పర్లేదమ్మా నేనుంటాను నీ కోసమైనా ఉంటాను అంటుంది మేడం. ఇదేంది నా కోసం ఉండమేంది, నువ్వు ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త, అసలు ఇంత బాగా ఇబ్బంది పడుతున్నావు, ఇంటికి వెళ్దాము అని అంటే, సరే నువ్వు ముందు కూర్చో, గ్యాస్కే కదా సార్ ఇప్పించింది అని చెప్పి నేను ఆ కాంప్లెక్స్ ఏదైతే సరుకులు ఇచ్చే కొట్లో వాటర్ పట్టించేసి మేడంకి అలవేరా ఆమ్లా 2 వేసేసాను అక్కడే. వేసిన తర్వాత వేసిన తర్వాత వెంటనే ఒక అరగంట సేపు వదిలేసాను, కొంచెం కళ్ళు మూసుకొని అట్లా గోడకు ఆనుకో అని చెప్పాను. ఒక అరగంట ఆగిన తర్వాత మేడం చాలా యాక్టివ్గా లేచింది. ఏది మేడం ఏందా అంటే ఎలా ఉన్నారు అని అంటే, బాగానే ఉందమ్మా వెళ్దాం ఇంకా మీటింగ్ అంది. మీటింగ్ మీటింగ్ అని అంటున్నావు, వెళ్దాం అంటున్నావు అని చెప్పని, సరే వెళ్దాం పద అని చెప్పని ఇంకా సరుకుల లిస్ట్ అంతా వాళ్ళకి ఇచ్చేసి, ఇక్కడే పెట్టండి సార్ నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానని చెప్పి షాప్ వాళ్ళకి చెప్పి ఇంకా వచ్చి మీటింగ్లో కూర్చున్నాం. మీటింగ్లో కూర్చుంటే అక్కడంతా కూడా చదువుకున్న పర్సన్స్ అంతా కూడా స్టేజ్ ఎక్కి చెక్కు నాకు 50,000 ఇట్లాగా పలాంది వాడాను, ఇలాగా నాకు రిజల్ట్ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఓ ఇదంతా చదువుకున్న వాళ్ళకే కావాలి అని చెప్పని కొంచెం ఇంటా కూర్చున్నాం. ఇంటా కూర్చున్నాక తర్వాత ఒక హోటల్ మేడం ఎవరైతే నాలాగా హోటల్ నడుపుతూ ఒక మేడం చీంకుర్తి నుంచి పద్మావతి మేడము, ఆ మేడం స్పీచ్ ఇస్తున్నారు. ఏమనంటే, నేను చదువుకోలేదు, ఈ బిజినెస్లోకి రాకముందు నేను హోటల్ నడుపుతా ఉన్నాను, ఈ బిజినెస్లోకి హోటల్ నడుపుకుంటూ ఈ బిజినెస్ నేను టేకప్ చేస్తూ ఇప్పుడు నా చెక్ వచ్చేసి 50,000 దాకా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓ చదువు లేదంటుంది, మా పాపను దగ్గర పెట్టుకొని ఈ బిజినెస్ చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఓహో ఇప్పుడు దాకా చదువుకున్న వాళ్ళే అనుకున్నాము స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు ఈవిడేంది చదువుకోలేదంటుంది, అసలు చదువు రాదంటుంది, హోటల్ నడిపానంటుంది అని చెప్పని ఆ ఒక్క మాట నేను ఇన్స్పైర్గా తీసుకున్నాను. ఆ ఒక్క మాటే ఆవిడ మాట్లాడిన మాట ఒక్కటే నేను ఇన్స్పైర్గా తీసుకోవడం జరిగింది. అంతకుముందు ఏమనుకున్నాను, ఓ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది అని నేను ఎక్కువగా నేను మైండ్ పెట్టలేదు. అంటే చెప్తా ఉన్నారు కానీ వింటా ఉన్నాను కానీ, ఇది ఎవరో మనకు కాదులే, మనకు సెట్ అయ్యేది కాదులే అనుకుంటా ఉండేదని. ఎప్పుడైతే ఆ మేడం ఎప్పుడైతే అన్నారో, నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ బిజినెస్లో అని నేను అర్థం చేసుకొని, ఇంకా మీటింగ్ అయిపోయినాక ఇంటికి వచ్చి ఇంకా తర్వాత ప్రొడక్ట్స్ వాడాను. ఒక 3 రోజుల కల్లా నాకు దమ్ము ఆయాసం అనేది తగ్గింది. నా టీ పొళ్ళు, నేను షాప్లో టీ కూడా పెడుతుంటాను,
నా టీ అనేది నేను వాడట్లేదు, తాగట్లేదు. అంటే ఇవి ఎలా ఉన్నాయో చూడాలి. ప్లస్ నాకు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి అవన్నీ ఏం పట్టించుకోకుండా ఇంకా ఈ టీ పొడి, ఈ ఆయిలే వాడుతుండేదాన్ని నేను. వెస్టేజ్ ఆయిల్, వెస్టేజ్ టీ పొడి. అలాగే సోపు, పేస్ట్ అన్నీ స్టార్ట్ చేయటం జరిగింది. 3 రోజులకే నాకు కొంచెం దమ్ము, ఆయాసం అనేది తగ్గింది. ఎక్కువ మెట్లెక్కుతా, దిగుతా ఉండాలి. నేను ఇంట్లో సరుకులు ఎవరికన్నా ఇస్తున్నా, చేస్తున్నా గబగబా ఎక్కుతూ, గబగబా దిగుతా ఉండేదాన్ని. కానీ ఆయాస పడుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఇంకా ఈ నూనె, వంట నూనె, టీ పొడి వాడటం వల్ల నాకు దమ్ము, ఆయాసం తగ్గి ఇంకా 10 సార్లు ఎక్కి దిగుదాం అనిపిస్తుంది. అంత బాగా ఎనర్జీ, యాక్టివ్ వచ్చింది. సార్ ఇంత బాగుంది ప్రొడక్ట్స్, ఎలా ఉంది మేడం అని చెప్పి మళ్ళీ నాకు బ్రహ్మేష్ సార్ కాల్ చేయడం జరిగింది. సార్ బాగున్నాయి అంటేను, సార్ మేడం విన్నారా, ఎలా అర్థమైందంటే, సార్ బిజినెస్ ఉంది అంటున్నారు కదా, చేయొచ్చా అంటే, చేయొచ్చు మేడం, చేయటానికే కదా మిమ్మల్ని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టారు, చేయొచ్చు అని చెప్పి చెప్పడం ద్వారాగా నేను నా ఫ్రెండ్స్కి ఒక నలుగురికి చెప్పాను. నలుగురికి చెప్పటం వల్ల ఈరోజు 450 మంది టీం అయ్యారు. అట్లాగా ఈ నలుగురికి చెప్పటం, 450 మంది టీం అయ్యారు. ఆ 450 మంది టీం ద్వారాగా నేను ఈ సక్సెస్ తీసుకోవటం జరిగింది. అట్లాగే ఇవన్నీ కూడా నేను మోర్ మీటింగ్ అనమాట, పార్ట్ టైంగా చేశాను. ఒక 3 నెలలు దాకా నాకు ఇంట్లో సరుకు ఉండిపోయింది. అంటే శనగపప్పు, రవ్వ అలాంటివన్నీ కూడా ఉండిపోయినాయి. మనం తింటే ఎన్ని రోజులు తింటాము, తినలేం కదా. అందుకని ఇంకా ఆ సరుకు అంతా అయిపోయిన దాకా నేను పార్ట్ టైంగా చేశాను. పార్ట్ టైంగా చేస్తూనే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను అనమాట. ఆ 3 నెలలకి డిసెంబర్లో జాయిన్ అయ్యాను. మార్చి కల్లా బ్రాంచ్ డైరెక్టర్ అవ్వటం జరిగింది. పార్ట్ టైంగా చేస్తూనే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఆ నలుగురు ద్వారాగా టీం వచ్చిందనమాట. తర్వాత మా ఎంకమ్ మేడం గారని నాకు డ్వాక్రా గ్రూప్లో ఫస్ట్ లీడర్ రామ, సెకండ్ లీడర్ నేను, అట్లాగా బాగా పరిచయం అనమాట ఎంకమ్ మేడం. అలాగా మేడం ద్వారాగా ధనలక్ష్మి మేడం ద్వారాగా శ్రావణి మేడం, శ్రావణి మేడం ద్వారాగా ఇట్లా అరుణ మేడం, ఆశీర్వాద్ సార్, ఇట్లా లైన్ మొత్తం కూడా మంచి యాక్టివ్ లీడర్స్ అనమాట. చాలా నెంబర్ 1 లీడర్స్ రావటం వల్ల నేను సక్సెస్ తీసుకున్నాను అనమాట. అలాగే సెకండ్ లైన్లో కూడా చినగంజాం టీము, ఇప్పుడైతే వాళ్ళు డ్రాప్ అయ్యారు, మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. చినగంజాం టీము అట్లా రావటం వల్ల నేను సక్సెస్ తీసుకోవటం జరిగింది. చాలా ఎందుకంటే సార్ ఎక్కడ అనేది నా జీవితం అనేది మారలేదు. ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయంలో నా జీవితం అనేది ఎక్కడ కూడా, ఎన్ని పనులు చేస్తుంటానో బయట, ఎన్ని రంగాల్లో, అన్ని రంగాల్లో నేను పనులు చేసి, అన్ని రంగాల్లో నేను డబ్బు సంపాదించాలని ముందుకెళ్తున్న సిట్యువేషన్లో ఎక్కడ అనేది నా లైఫ్ అనేది చేంజ్ కాలేదు. తినటానికి, ఉండటానికి తప్పితే నా లైఫ్ అనేది చేంజ్ అవ్వలేదు. కాకపోతే ఇక్కడ ఏందంటే, నేను చేసిన సక్సెస్ ఎవ్రీ మార్నింగు నేను జూమ్ మీటింగ్ నేను మార్నింగు నేను చట్నీ వేయటానికి గ్రైండర్లో పచ్చిమిరకాయలు వేస్తుంటాను అనమాట. ఆ వేయటానికి లేచినప్పుడు నేను చెవిలో అవి వైర్స్ పెట్టుకొని వింటా ఉండేదాన్ని. ఎవ్రీ జూమ్ మీటింగ్ నాకు మెయిన్ మీటింగ్స్ అల్లా జూమ్ మీటింగు మనకి అప్లైనర్స్, గ్రేట్ లీడర్స్, బ్రహ్మేష్ సార్, కిరణ్ సార్, శ్రావణ్ సార్, ఇప్పటికి కూడా శ్రావణ్ సార్ నన్ను ఫాలోఅప్ చేస్తూనే ఉంటాడు, సిల్వర్ డైరెక్టర్ అయినా కూడా. అట్లాగా వాళ్ళ మాటలు, వాళ్ళ అప్లైన్ కాల్ చేస్తున్నప్పుడు తీయకుండా ఉండేదాన్ని కాదు. ఏదో చెప్తారు వాళ్ళ దగ్గర ఏదో ఉంది అన్న ఆ కాన్సెప్ట్ తోటే నేను వాళ్ళ ఫోన్ ఎత్తేదాన్ని. ఇప్పటికి కూడా ఫోన్ ఎత్తకుండా ఉండను నేను. చాలా మంది ఏంటంటే అప్లైనర్ ఫోన్ చేస్తే ఎత్తరు తొందరగా, ఏదో చెప్తారు కావాలా అని తెలుసుకుందామని అనే ఆలోచన ఉండదు. అప్లైనర్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎనీ టైం తీస్తానే ఉంటాను నేను. అట్లాగా వాళ్ళ సారోళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఏదైనా చెప్తారు కామాలి అన్న ఆలోచనతోటి నేను ఫోన్ తీస్తూ ఉంటా. అట్లా నాకున్న డౌట్స్ కూడా అడుగుతూ, చేసుకుంటూ ముందుకెళ్తా. బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు నాకు సార్ వాళ్ళు. మేడం మీరు నిలబడండి, నిలబడండి, నిలబడండి అని చెప్పి ఎక్కువ శ్రావణ్ సార్, మన కిరణ్ సార్ ఎక్కువ సపోర్ట్ ఇస్తూ నన్ను ముందుకు నడిపించేవాళ్ళు. వాళ్ళు ముందుకు నడిపించడం వల్ల నేను ఈ స్థితిలో తీసుకోవటం జరుగుతుంది. అలాగే లైఫ్ లైన్స్ కూడా మంచి యాక్టివ్ లీడర్స్ అనమాట. చాలా గొప్ప లీడర్స్, మంచి యాక్టివ్ లీడర్స్. బాగా అసలు నన్నంటే గౌరవిస్తూ బాగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మూడో లైన్ కూడా మా పాపని వేసాను. ఇప్పుడు మా పాప ఏంటంటే ఆ రోజు ఆధార్ కార్డు ఇవ్వనని చెప్పింది. ఆధార్ కార్డు ఇవ్వకుండా నువ్వే ఇచ్చుకో అని చెప్పారు కదా. ఒకసారి మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి కూర్చోబెట్టిన తర్వాత సారీ లీడర్ కూర్చోబెట్టిన తర్వాత అక్కడ మనకి చదువుకున్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లు, ఇట్లా ఎంఆర్ఓస్ అంతా వస్తుండేసరికి అప్పుడు తను కూడా నిర్ణయం తీసుకుంది. వాళ్ళ చదువు కంటే, వాళ్ళు జాబ్ చేస్తున్నారు, ఆల్రెడీ జాబ్ చేస్తూ, వాళ్ళ చదువు కంటే నా చదువు ఏం పెద్ద గొప్పది కాదమ్మా, నేను డిగ్రీ చేశాను, అయిపోయింది, నేను కూడా జాయిన్ అవుతానని చెప్పడం జరిగింది. తను చేస్తూ ఇప్పుడు బ్రాంచ్కి దగ్గరలో ఉంది. తను నిలబడితే ఇప్పుడు తన లైన్లో ఇప్పుడు మన కిరణ్ సారు, వెంకట్ సారు, ఇట్లాగా లెక్చరర్స్ అందరూ కూడా ఒక 7-8 మంది జాయిన్ అవటం జరిగింది మా పాప లైన్లో.
అట్లాగే మనం నిలబడితే చాలు లీడర్స్. అంటే రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. ఫస్ట్ నాకు గూడా వచ్చినియి సేమ్ అట్లాగే. నీకెందుకు ఇంత బిజినెస్ మానుకొని హోటల్ బాగా సాగుతున్న బిజినెస్‌ని మానుకొని బ్యాగ్ తగిలించుకొని ఎళ్ళిపోతా ఉంటావు. ఏందసల ఏందని ముందు జనాలకి చెప్పలేక అల్లాడేదాన్ని. అట్లా వస్తుంటాయి. నీకెందుకు అది ఇది అని చెప్పని ఉన్నది చాలుదా చాలామంది ఏందంటే నాకెక్కువగా డబ్బెందుకు, డబ్బెందుకు, డబ్బంత అవసరమా అంటుండేవాళ్ళు. డబ్బు అవసరమే. అవసరం లేకుండా ఎలా ఉంటది సార్? ఆ రోజు నాకు నా పరిస్థితి చూస్తే మా వారు చనిపోయినప్పుడు రూపాయి డబ్బులు లేవు నా దగ్గర. అలాంటి సిట్యుయేషన్‌లో నేనెళ్ళిపోతే నా పిల్లల పరిస్థితి ఏందనేది నేను ఆ ఒక్క మీటింగ్‌లో ఫస్ట్ మీటింగ్‌లో నేను తెలుసుకున్నది విషయం ఏందంటే ఎంఎస్ఆర్ మన మహా గురూజీ చెప్పిన మాట ఏందంటే పేదరికంగా పుట్టటం నీ తప్పు గాదు. పేదరికంగా చనిపోతే మాత్రం 100% నీదే తప్పని చెప్పడం జరిగింది. ఆ ఒక్క మాట ఆ మేడం హోటల్ మేడం చెప్పిన మాట తీసుకున్నాను. సార్ మాట తీసుకున్నాను. ఆ రెండే 2 మాటల ద్వారాగా ఈరోజు నేను వెస్టేజ్‌లో నిలబడటం జరిగింది సార్. అట్లాగా ఆ రోజు మా వారు బయటికి నెట్టేసినప్పుడు, మా వారు చనిపోయినప్పుడు బయటికి నెట్టేసినప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి లేదు. అదే సిట్యుయేషన్ నాకు గన జరిగితే నా పిల్లల పరిస్థితి ఏమవుతది అనేది నేను మైండ్‌లో పెట్టుకొని ఇప్పటికి, అప్పటికి గూడా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను సార్. అలాంటి పరిస్థితులు ఎవరికీ రాగూడదు. అలాంటి సిట్యుయేషనే నేను మైండ్‌లో ఉంచుకొని ముందుకి సాగుతా ఉన్నాననమాట. అట్లాగే ఈ వెస్టేజ్‌లో అనేది ఒక్క రూపాయి అనేది పెట్టుబడి పెట్టేది లేదు. ఎక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టేది లేదు. బయట నేను 4,00,000 పెట్టి బిజినెస్ పెట్టాను. 4,00,000లో నాకు 2,00,000 రావటం జరిగింది. 2,00,000 మనం పెడితేనే అక్కడ నెలకి 30,000, 27,000 అలా వస్తాయన్నమాట. నాకిప్పుడొచ్చిన వెస్టేజ్‌లో చెక్కు. అలాగే ఇక్కడేంది రూపాయి కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేదు. కానీ నేను ఏవైతే వాడుకుంటున్నానో ఇంట్లోకి సబ్బు, పేస్ట్ అన్నీ మన ఫుడ్ సప్లిమెంట్ అన్నీ గూడా వాడుకుంటూ, మనం ఏదైతే అవసరమైనయే వాడుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒక నలుగురికి షేర్ చేసుకోవటం వల్ల, నలుగురిని మనము టీమ్‌గా చేసుకోవటం వల్ల ఎంత రిజల్ట్ వచ్చిందో చూడండి ఇప్పుడు లీడర్స్. అంటే మనం ఏందంటే దీంట్లో ఎక్కువగా మనం నిలబడాలి. నిలబడితేనే దీంట్లో సక్సెస్. నిలబడాలి. ఇక్కడ టైం అనేది పెట్టుబడిగా పెట్టాలి మనం. టైం ఎక్కువగా మోర్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, మోర్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మనకు ట్రైనింగ్స్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బయట రంగాల్లో ఇలాంటి అవగాహన ఎక్కడ లేదు. బిజినెస్‌లో గావచ్చు, జాబ్స్‌లో గావచ్చు. ఎక్కడనేది ఇలాంటి అవగాహన అనేది వెస్టేజ్‌లో ఉన్న అవగాహన అనేది ఎక్కడ లేదు బయట. కాపోతే దీంట్లో నేర్చుకోవాలి. నేర్చుకుంటే చాలా ఈజీ బిజినెస్ అని నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి నేను ముందుకు సాగుతా ఉన్నాను. అలాగే దీంట్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం అనేది మనం పెట్టుబడిగా పెట్టాలి. రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేది లేదు. మనం తెచ్చుకొని వాడుకుంటూ మనమేం పక్కనోళ్ళకి అది నచ్చింది షేర్ చేసుకుంటూ టీమ్‌ని బిల్డ్ చేసుకుంటూ ఎళ్తమే గానీ, మనం ఎక్కడా గూడా రూపాయనేది పెట్టుబడి పెట్టం లేదు సార్ లీడర్స్. అదే అలాగే కొత్త వాళ్ళకి గూడా అప్లైనర్ చేయి పట్టుకోండి. అప్లైనరు ఎవరైతే మిమ్మల్ని జాయిన్ జేశారో వాళ్ళు చేయి పట్టుకోండి. అలాగే అప్లైనర్స్ గూడా డౌన్‌లైన్‌లని ప్రేమించటం, డౌన్‌లైనర్‌ని జాగ్రత్తగా వాళ్ళని సక్సెస్ చేపిచ్చటం. ఈ బిజినెస్‌లో బయట బిజినెస్‌లో ఏందంటే కింద వాడిని తొక్కితే పైకి రావాలి. కానీ ఈ బిజినెస్‌లో అలా కాదు. కానీ కింద వాళ్ళని సక్సెస్ చేపిస్తేనే పైన వాళ్ళకి సక్సెస్. అంత మంచి బిజినెస్ సార్ ఇది. లీడర్స్ చాలా మంచిగా ఉంటది ఈ బిజినెస్ అనేది. మీరు అప్లైనర్ చేయబట్టుకోండి. ఎవ్రీ మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వండి. వీలైనంత వరకు ఒకవేళ పార్ట్ టైమ్‌గా చేస్తే ఓకే. వీలైనంత వరకు ఎవ్రీ మా మో మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వండి. ఎవ్రీ జూమ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వండి. ఎవ్రీ ట్రైనింగ్స్ మన కంపెనీ ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్స్ లేకుండా మనం ఫీల్డ్‌లోకెళ్ళి ఏం చెప్పగలుగుతాం? చెప్పలేము. అలాగే నేను ఎవ్రీ మీటింగ్స్ నాకెప్పుడెప్పుడు ఆ హోటల్‌లో సరుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు అయిపోద్దా? ఎప్పుడెప్పుడు అయిపోద్దా? నేను ఫుల్ టైమ్ తీసుకోవాలని. ఎందుకో నాకు నేర్చుకుంటేనే గదా! ఈ బిజినెస్‌లోకి నేను ముందుకెళ్తాను. నేను టైం పెట్టాలి గదా! అక్కడ అనేది నా మైండ్ సెట్‌కి అట్లా అర్థమైందనమాట. చాలామంది "ఏముంది పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు గదా! ఎందుకు హోటల్ ఆపేసావు?" అనేవాళ్ళు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. కానీ నాకు అది గాదు. నేను ఎక్కువ వేస్టేజ్‌లో టైం పెట్టాలి. టైం పెడితేనే ఇది నాకేమో చిన్నప్పటి నుంచి అనుభవం లేవు ఇలాంటియి. బిజినెస్‌లు ఉంటాయి. కానీ ఇలాంటి వెస్టేజ్ కంపెనీ లాంటి బిజినెస్ ఎక్కడన్నా ఉందా మనకి పుట్టి పెరిగినప్పటి నుంచి? లేదు. కానీ దీంట్లో అన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే నేను ముందుకెళ్తానని నేను అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకొని టైం అనేది నేనిక్కడ పెట్టుబడి పెట్టాననమాట. టైము. చాలా ఇంపార్టెంట్ టైం అనేది. అట్లాగా రూపాయి పెట్టుబడి పెట్టకుండా టైం పెట్టుకుంటూ ఎప్పుడైతే నేను ఆ సరుకు అయిపోయిందో అప్పటిదాకా నేను మార్చిలో బ్రాంచ్ డైరెక్టర్ ఒకటుంది. ఏప్రిల్ నుంచి నేను ఫుల్ టైమ్ దిగేసాననమాట. ఫుల్ టైమ్ వచ్చిన తర్వాత నేను కొత్తగా నేర్చుకుంటూ జాయిన్ అవుతూ ఉండగా హోమ్ మీటింగ్స్‌లో అయన్నీ సొంతంగా చేయలేకపోయేదాన్ని. శ్రావణ్ సార్, కిరణ్ సార్‌ని అలా తీసుకొని వెళ్తూ ఉండగా నాకు బ్రాంచ్ చెక్ చెక్ గూడా నిలబడటం ఒక నెల, ఒక 1 మంత్ గూడా 2 మంత్ అలాగా నిలబడలేదు.
ఎప్పుడైతే మన జూమ్లో మన ఆనంద్ సార్, రవి సారు వీళ్ళంతా కూడా అందరు కలిపి అప్పుడు జూమ్ ఉంటుండేది. అందరూ మైసూరు ట్రైనింగ్స్ రెడీ అవ్వండి అని చెప్తున్నారు. మైసూరు ట్రైనింగ్స్ ఏందా, ఇక్కడ అన్ని వింటున్నాం కదా, ఇక్కడ అన్ని మోర్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం కదా, మళ్ళీ మైసూరు ట్రైనింగ్ ఏంది అని అన్ని అనుకుంటా ఉండేదాన్ని నా మైండ్లో. అనుకుంటా సారోళ్ళు నాకు అది చెప్పడం జరిగింది. మేడం మైసూర్ రండి, మీరు మైసూర్ వస్తే ఇంకా మంచి ట్రైనింగ్ ఉంటుంది అక్కడంటే ఆ, సా నా మనసులో ఉండేది కానీ సారోళ్ళకి చెప్పలేకపోయేదాన్ని నేను. ఎందుకు అంటే చెప్తే మళ్ళీ ఏమో ఉంటుందో, ఏదో ఉంటేనే కదా సార్ వాళ్ళు చెప్తుందని మళ్ళీ రెండు విధాలుగా ఆలోచన వచ్చేదనమాట. సరే నేను చెప్పని నేను మైసూర్కి చిన్నగా టికెట్ వేయటం జరిగింది. అది కూడా పక్కన తీసుకున్నాను, ఒక 5,000 బదులు తీసుకొని సార్కి టికెట్ పంపించడం జరిగింది. కనీసం నేను మైసూర్ వెళ్ళేటప్పుడు మైసూరు పెనాకిని ఉదయం మార్నింగ్ పెనాకిని ఎక్కి 1 గంటకి చెన్నై దిగిన దాకా కూడా నాకు మైండ్ సెట్ అనేది ఎందుకబ్బా, ఎందుకు 6,000 రూపాయలు ఖర్చు పెట్టడం, 6,000 రూపాయలు ఖర్చు పెట్టడం అని అదే మైండ్లో ఉన్నాను నేను చెన్నై దిగిన దాకా. చాలా మంది ఏంటంటే మైసూర్ రమ్మంటే టికెట్స్కి అలాగే ఆలోచిస్తారు, సేమ్ నాలాగే ఆలోచిస్తారు. కానీ అది కాదు లీడర్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ఆ మైండ్ సెట్. బిజినెస్ అనేది ఎలా చేయాలనేది సార్ మనకి 2 డేస్లో మనకి అర్థం చేపిస్తాడు ఎక్సలెంట్గా. మన మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సార్ ఒక స్పీచ్లో మనకి నిల్చొనే మనకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. చాలా వండర్ఫుల్గా ఎట్లయినా చేయొచ్చు మనకు బిజినెస్ అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ బిజినెస్కి మంచి గైడెన్స్ ఉండాలి, గైడెన్స్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. చాలా మంది రిజెక్షన్స్ ఎదురవుతుంటాయి, అవన్నీ కూడా మనం తట్టుకోవాలంటే ముందు మనం ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యం చేసుకోవాలి. ప్రతి ఒక్కటి టైం పెట్టాలి, అన్ని మోర్ మీటింగ్స్కి అటెండ్ అవుతుండాలి. ఇవన్నీ చేస్తేనే ఈ బిజినెస్ మనం తొందరగా గ్రోత్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అట్లాగా సరేనని చెప్పని నేను చెన్నై దిగిన దాకా అలా ఉండిపోయిన తర్వాత ఇంకా మైసూర్ వెళ్ళిన తర్వాత సారు స్పీచ్ వింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంకా చెప్తే బాగుండు అంత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాను అనమాట నేను. చాలా అర్థమవుతా ఉండేది బాగా. చాలా చదువు లేని వాళ్ళకు కూడా, ఎలాంటి వాళ్ళకు కూడా అర్థం చేపిచ్చే సార్ అనమాట ఆ సారు. మన మహా గురూజీ సుబ్బయ్య శెట్టి సారు చాలా వండర్ఫుల్గా చెప్పాడు, బాగా అర్థమైంది. అక్కడ నుంచి వచ్చాను, నా సిల్వర్ డైరెక్టర్ చెక్కు 11, 12, 25, 27, 27 అని అట్లాగా 4 నెలల నుంచి నేను ఈ చెక్ తీసుకోవడం జరుగుతుంది. చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు మేడము జయలక్ష్మి మేడం ద్వారాగా నాకు సపోర్ట్ ఇచ్చి, అలాగే మన శ్రావణ్ సార్, కిరణ్ సార్, బ్రహ్మేశ్ సార్ ద్వారాగా నేను ఈ గైడ్లైన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మనం రెడీగా ఉంటే అప్లైనర్స్ సిద్ధంగా ఉన్నారు మనకు నేర్పించడానికి. చాలా మంది ఏంటంటే ఫోన్లు చేసి అప్లైనర్ తోటి గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తారు. అది కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అందరికి ఉన్న ప్రాబ్లమ్సే మనకు కూడా, మనకేం ప్రత్యేకంగా ఏం లేవు ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ పోవటానికే కదా మనం దీంట్లో జాయిన్ అయింది అనేది అర్థం చేసుకోరు. గంటలు గంటలు ఏదేదో అన్నీ చెప్తా ఉంటారు, అది మంచిది కాదు లీడర్స్. అప్లైనర్ తోటి అంత గంటలు గంటలు మాట్లాడటం. మీకు గైడ్లైన్స్ తీసుకోండి, వెస్టేజ్ గురించి గైడ్లైన్స్ తీసుకోండి. మీరు ఏదైతే మీరు డౌట్స్ క్లియర్ చేస్తున్నారో ఆ వెస్టేజ్ గురించి అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకానే సార్ వాళ్ళు మాట్లాడగలుగుతారు. కానీ మన పర్సనల్ విషయాలు చెప్తే ఏం టైం ఎంత వేస్ట్ అవుతుంది అక్కడ. చాలా మందిని నేను గమనిస్తూ ఉంటాను. కానీ అంత టైం వేస్ట్ చేసుకోకూడదు లీడర్స్. అప్లైనర్ అనేవాళ్ళు మనకి గురువు లాంటి వాళ్ళు. చాలా అసలు ఎంత గురువు అంటే అంత అనమాట. మనం ఎంతవరకు వాళ్ళ దగ్గర సబ్జెక్టు నాలెడ్జ్ తీసుకోవాలే కానీ వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు మనం. వాళ్ళ టైం వేస్ట్ చేస్తే రేపు మన టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా మన లైఫ్ లైనర్స్ వస్తారనమాట. అలా అనేది చేసుకోకూడదు. అలాగే అప్లైనర్ అనేవాళ్ళు డౌన్ లైనర్ను కూడా అలాగే ప్రేమించాలి. వాళ్ళకి మంచి గైడ్లైన్స్ ఇస్తూ సక్సెస్కి ముందుకు నడిపిస్తూ ఉంటేనే మనకి ఇక్కడ చెక్కులు లీడ్ అవుతుంటాయి లీడర్స్. అట్లాగే ఇప్పుడు నా లైన్లో వెంకమ్మ మేడంకి, ధనలక్ష్మి మేడంకి కూడా ఎల్ఓబి రెడీగా ఉంది సార్. లీడర్స్ ఎల్ఓబి రెడీగా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు లెవెల్ అచీవ్మెంట్ అయి ఉన్నారు వెంకమ్మ మేడము. ఈ నెల 14వ తారీఖు కల్లా సిల్వర్ డైరెక్టర్ ఎక్కువ పాయింట్స్ తోటి రీచ్ అయ్యి 14కే క్లోజ్ అయిపోయింది మేడంది. చాలా ఫాస్ట్గా చేశారు ఈ నెలలో. ఎల్ఓబి సిద్ధంగా ఉండి ఈ నెల లెవెల్ అచీవ్మెంట్ అయ్యారు. అలాగే ధనలక్ష్మి మేడం కూడా దగ్గరకు కూడా వచ్చేసింది ఎల్ఓబి. మేడం కూడా ఇంకా నెలాఖరు దాకా టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం రీచ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే చూడండి లీడర్స్, ఇక్కడ 27,000 అనేది నాకు ఇక్కడ వెస్టేజ్లో చిన్న సక్సెస్, అది చాలా చిన్నది. కానీ బయట ఎంత పెద్ద సక్సెస్. నాకు 27,000 చెక్ వచ్చిన తర్వాత ఎవరైతే కొంతమంది నాకు రిజెక్షన్ ఇచ్చి ఆగిపోయారో మళ్ళా ఫోన్లు చేయటం జరిగింది. చేస్తున్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు.
ఎలాగా నాకు టీం రెడీ చేస్తావా, నాకు టీం రెడీ చేస్తావా అని చెప్పని చెప్పటం జరిగింది. అదే మనకు రిజెక్షన్ వస్తున్నాయి అని చెప్పని ఆగిపోతే అప్పుడు నాకు ఇంత సక్సెస్ ఉంటుందా లీడర్స్? ఒకసారి గమనించండి, అలా ఉండదు. కాబట్టి మనం ఏంటంటే నిలబడాలి, నిలబడాలి. ఎవ్రీ మీటింగ్స్ వీలైనంత వాటికి అటెండ్ అవ్వాలి. పార్ట్ టైంగా చేసేవాళ్ళు జూమ్ అటెండ్ అవ్వాలి. ముఖ్యంగా జూమ్ మీటింగ్ నాకు ఇచ్చిన బలం ఏంటంటే మెయిన్ జూమ్ మీటింగ్. నేను అప్పుడు పార్ట్ టైంగా చేసినప్పుడు ఇంత నిలబడటానికి కారణము, అటు హోటల్ అంటే మీకు మామూలు హార్డ్ వర్క్ కాదు, మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే ఎక్కువ అక్కడ మైండ్ పెట్టాలి, పిండ్లు వేస్ట్ అయిపోతాయి. కానీ అలాంటి టైంలో కూడా నేను ఒక్కొక్క మీటింగ్ అటెండ్ అయ్యేదాన్ని కాదు. అప్పుడు బ్రాంచ్ కూడా అవ్వలేదు నేను. కానీ నాకు ఎక్కడ బలం వచ్చిందంటే ఎవ్రీ జూమ్ మీటింగ్లో నేను అటెండ్ అవుతా ఉండేది. జూమ్ వినకపోతే నాకు ఆ రోజు జ్వరం వచ్చినట్టు ఉంటుంది. ఆ రోజంతా కూడా అసలు నాకు చలనం ఉండదు బాడీలో. అంత ఎనర్జీ ఇస్తుంది మనకు జూమ్. చాలా మంది జూమ్ వినమంటే ఇనరు. ఇంటాంలే మేడం అంటారు, పక్కన పడేస్తారు. అట్లా ఉండటం కరెక్ట్ కాదు లీడర్స్. ఎందుకంటే మనకిక్కడ లైఫ్ 3 తరాలు మారే లైఫ్ చేంజ్ అవుతుంది. అట్లా అట్లా చేంజ్ అయ్యే విషయం మనకిక్కడ దొరుకుతున్నప్పుడు మనం ఎందుకు దీన్ని టేకప్ చేయకూడదనేది నా పాయింట్ లీడర్స్. ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని. అలా మనము ఎవ్రీ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి వీలైనంత వరకు. మోర్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వండి. అలాగే ట్రైనింగ్స్ మనకి ఫుడ్ సప్లిమెంట్ గాని, బీటీ కేర్ గాని, అగ్రికల్చర్ గురించి గాని, అలాగా ఎవరి మీటింగ్స్‌కి మీరు అటెండ్ అవుతా ఉండండి. ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతా ఉండండి. ఎక్కడ మనం రూపాయి పెట్టి మనం ఇంట్లోయి వాడుకుంటూ పక్కనోళ్ళకి షేర్ చేసి ఒక నలుగురిని తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెట్టడం వల్ల ఈ సక్సెస్. ఈ 27,000 సార్ ఎంత లక్షలు తీసుకుంటున్నాను మన కళ్ళ ముందలే. మనము ఇంతకుముందు టీమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడో దూరంగా చూసేవాళ్ళంట. సార్ వాళ్ళు మనకి శివకోటి సార్ వాళ్ళందరూ చెప్తా ఉంటారు, జ్యోతి మేడం వాళ్ళంతా. మేడం ఇప్పుడు మీకంతా సక్సెస్ లీడర్స్ మీ కళ్ళ ముందే కనిపిస్తున్నారు మేడం. అప్పుడు మాకింత లీడర్స్ కనిపిచ్చేవాళ్ళు గాదు మేడం అని ఆ మేడం నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా పెయిన్‌గా ఉంటది. ఎందుకంటే చూడండి, పాపం వాళ్ళు అంత కష్టపడి ఉంటేనే గదా, నిలబడితేనే గదా ఈరోజు వాళ్ళంత చెక్కు తీసుకోగలుగుతున్నారు. కానీ మనకిక్కడ సక్సెస్ అయ్యే లీడర్స్ మన కళ్ళ ముందలే ఉన్నప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాగూడదు అనేది నా క్వెషన్ నా క్వెషన్ నేను చేసుకుంటున్నాననమాట. అలాగా ఎందుకు మనం అనేది మన కళ్ళ ముందర చూస్తూ కామ్‌గా ఉండటం కరెక్టా? కరెక్ట్ కాదు గదా లీడర్స్. అందుకని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్స్ ఎవ్రీ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వండి. వీలైనంత వరకు పార్ట్ టైమ్‌గా చేసిన వాళ్ళైనా, ఫుల్ టైమ్ చేసిన వాళ్ళైనా వీలైనంత వరకు అటెండ్ చేయించుకోండి. మీటింగ్స్‌లో కూర్చోబెట్టుకుంటేనే మనం చెప్పేది హోమ్ మీటింగ్‌లో చెప్పేది వేరుగా ఉంటది. వాళ్ళకి ఖచ్చితంగా మీటింగ్స్ అనేది తీసుకొచ్చి కూర్చోబెడితేనే అక్కడ నేను గూడా సేమ్, మా పాప గూడా సేమ్ మీటింగ్ లేపోతే మేము ఇప్పుడు ఈరోజు ఈ చిన్న సక్సెస్‌లో ఉండగలుగుతామా? లేదు. కానీ ఎవ్రీ మీటింగ్స్‌లో ఉండటం వల్ల మాకు ఈ చిన్నపాటి సక్సెస్. నెక్స్ట్ 50,000కి ఎలా ఉండేదని గూడా ప్లాన్ అర్థమవుతుంది నాకు. ఇప్పుడు 27,000 చెక్కు. నెక్స్ట్ 54,000కి ఎలాగా ప్లాన్ అనేది గూడా మనకు అర్థమైపోతుంది. చూడండి సార్, లీడర్స్ అదే బయట పని జేస్తే మనము అర్థమవుతదా మనకి? షాపోడు ఒక బట్టల షాప్‌కెళ్తాము. ఎక్కడ ఏది జెప్తే అది చెయ్యాలి. మనకు అర్థమవుతదా? నెక్స్ట్ పెంచుతాడో, ఇంకొక 1 ఇయర్‌కి మనకు జీతం పెరుగుతదా? మనకు గ్యారంటీ ఉందా? లేదు. కానీ ఇక్కడ సిస్టమ్‌లో నిలబడి అన్నీ నేర్చుకుంటే ఎలా ముందుకెళ్ళాలో అది గూడా ఒక్కొక్కటి మనకు అర్థమవుతా ఉంది సార్. కానీ నాకంటే ఇంకా ఎక్కువగా చదువుకున్న వాళ్ళుంటారు. చ చాలామంది కొంచెం బాగా తెలివిగా గూడా ఉండొచ్చు నాకంటే. అలాంటి వాళ్ళు గూడా ఇంకా ఫుల్లుగా దీంట్లో ముందుకెళ్ళాలని, ఫాస్ట్‌గా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. మీరు ప్రొడక్ట్స్ వాడారు కదా, సార్. మీరేం ప్రొడక్ట్స్ వాడారు వాటి రిజల్ట్ కూడా షేర్ చేయండి మేడం ఒకసారి. ఓ ఓ ఓకే సార్. ఓకే సార్. అలాగే నేను ఇందాక చెప్పిన విధంగా సార్, నేను లీడర్స్ ఒక వంట నూనెను, ఒక టీ పొడి వాడటం వల్ల నాకు 5 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్ ఉంది. ఆల్రెడీ నేను మార్బుల్ పని చేశాను ఒక 5 ఇయర్స్. మార్బుల్ పనిలో ఏందంటే టయానికి ఫుడ్ తినరు. బేల్దారి పనికైతే తింటారు, మార్బుల్ పనికి తినరు. అక్కడ ఏం జరిగిందంటే సీట్ పరిస్తేనే, కింద మార్బుల్స్ ఏస్తేనే మనం ఫుడ్‌కి లెగవాలి. మేస్త్రులు ఏది చెప్తే అది ఇనాలి మనం. ఎందుకంటే వాళ్ళ కింద కూలికెళ్ళాం గదా మనం. అట్లాగా 4 అయ్యేది. నాకప్పుడు నేను తిండి గూడా బాగా ఎక్కువగా తినటం వల్ల నాకు ఆకలి అనిపిచ్చేది. అట్లాగే ఉండాల్సొచ్చేది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఇనకపోతే మనకు కూలి రాదక్కడ. అలాగ ఉండటం వల్ల నాకు గ్యాస్ అనేది ఫార్మ్ అయింది. ఆ గ్యాస్ అనేది నాకు వాటర్‌లో పెట్టిన తర్వాత ఇంకా ఫుల్ అయిపోయిందనమాట. అసలు తట్టుకోలేని పరిస్థితి. ఎనక్కొచ్చేసింది బాగా నొప్పి.
ఆ నొప్పి అనేది వెనక్కి వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతూ చాలా మార్నింగ్ టైంలో పిండ్లు పడబోసిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ పిండ్లు వేసుకోవటం, తెల్లారి 4 గంటలకి హార్ట్ స్ట్రోక్ లాగా చనిపోతానేమోనని భయం వేసిపోయేది. అంత భయంగా ఉన్న పరిస్థితిలో ఒక్కొక్కసారి టైంలో ఈనో ప్యాకెట్లు అవేమి ఉండేవి కావు. పిల్లల్ని అరుస్తూ ఉండేదాన్ని. టయానికి తెచ్చిపెట్టాలి కదా, నేను ఉండే పనిలో నేను ఉంటే మీరు ఎందుకు తెచ్చిపెట్టలేదు అని అరుస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో కూడా నేను చాలా పెయిన్స్ అనేది బాగా ఫేస్ చేశాను అనమాట. అట్లాంటి టైం అట్లా ఉన్న పరిస్థితిని ఇంకా ఎప్పుడైతే మనం వంట నూనె వాడానో, రైస్ బ్రెన్ ఆయిల్, మన వెస్టేజ్లో ఆయిల్, ఆ ఆయిల్ వాడిన తర్వాత ఫస్ట్ ఆయాసం దమ్ము అనేది తగ్గింది. ఆయిల్ టీ పొడి వాడటం తర్వాత 20 రోజుల కల్లా గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా రిజల్ట్ వచ్చింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనమాట. అసలు ఇంత ఈ అద్భుతంగా నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గుద్దని, అసలు ఒక్కొక్కటి తగ్గుతా వస్తా ఉంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ కలుగుతుందంటే వెస్టేజ్ మీద అంత ఇంట్రెస్ట్. ఎక్కడన్నా బయట ప్రపంచంలో అంతా మోసమే, కల్తీలు, మోసము. ఏ ప్రొడక్ట్స్ తీసుకున్నామో కూడా మనం అది తీసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ ఎంత ఇదిగా ఉంటదనేది మనకు అర్థమవుతుంది లీడర్స్. కానీ మన వెస్టేజ్‌లో ఒక్కోటి తీసుకుంటా ఉంటే ఇంకొకటి సైడ్ రిజల్ట్ వస్తా ఉంటాయి అన్నమాట. అట్లా నాకు అన్నీ గూడా చాలా పర్సనల్స్ ప్రాబ్లమ్స్ గూడా ఉంటా ఉండేయి. అవన్నీ గూడా క్లియర్ అయిపోయినాయి. వంట నూనె ద్వారాగానే, ఓన్లీ వంట నూనె ద్వారాగా. అలాగే మా పాపకి 10థ్ క్లాస్‌లో ఒకసారి వాటరు ఎక్కువగా తీసుకోకపోవటం వల్ల ఆమెకి కిడ్నీలో టోన్స్ వచ్చినాయి. ఒక పక్క 3, ఒక పక్క 2, 5 టోన్స్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఒక 4 ఎంఎం, 5 ఎంఎంలో ఉన్నాయి. ఆ సైజులో ఉన్నాయి. ఆ టైంలో 10థ్ క్లాస్‌లో. తర్వాత డాక్టర్ పురుషోత్తం దగ్గరికెళ్ళి చూపించినప్పుడు అతను కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి అక్కడికి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత "ఏం లేదమ్మా, పర్వాలేదు, చిన్న సైజే కాబట్టి కరుగుతీలే, వాటర్ ద్వారాగా నేను ఒక లిక్విడ్ ఇస్తానని" చెప్పని మందులు రాసిచ్చి పంపటం జరిగింది. సేమ్ ఇంకా ఒక 1 మంత్‌లో అట్లాగా తగ్గిపోయినియి. సేమ్ మళ్ళా ఇంటర్‌లో సేమ్ మళ్ళా 5 రాళ్ళు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో అప్పటికి 3 సార్లు. అలాగే మళ్ళా డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో వచ్చినియి. ఎప్పుడు ఇంకా పురుషోత్తం దగ్గరికి తీసుకెళ్ళటమే పని, నా పని. ఇయర్లీ తీసుకెళ్ళటమే. అట్లాగే మళ్ళా డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో అట్లా 4 టైమ్స్ వచ్చినియనమాట. అయన్నీ కాక మళ్ళా లంగ్స్ ప్రాబ్లమ్ గూడా వచ్చింది ఆ టైంలో. అట్లాగ వస్తూ ఉండగా ఇటు లంగ్స్ ఇన్ఫెక్షన్‌కి కరవాదులో డాక్టర్ దగ్గర, మల్లికార్జున డాక్టర్ దగ్గర తిప్పటం అవుతుంది. ఇట్లా పురుషోత్తం డాక్టర్ దగ్గరికి తిప్పటం జరుగుతుందనమాట. డబ్బులైతే పోతున్నాయి గానీ రిజల్ట్ అయితే రావట్లేదు. సరే చైతన్య, మనం వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాం గదా, ఇట్లా వంట నూనె ద్వారా గ్యాస్ ట్రబుల్ తగ్గింది. చాలా మంది ఫుడ్ సప్లిమెంట్ వాడినోళ్ళు రిజల్ట్ చెప్తున్నారు. మనం గూడా దీంట్లో ఇవి వాడదామంటే, ఒకసారి డాక్టర్‌ని కలుద్దాం అంది. మా పాపకి కొంచెం డౌట్ ఉండి. డాక్టర్‌ని కలుద్దామంటే సరే డాక్టర్‌ని కలిసాం. కలిస్తే ఒక పక్క స్కాన్ తీద్దామమ్మా, అర్థం కావట్లేదు, ఇట్లా ఇయర్లీ వస్తున్నాయి కాబట్టి ఒకసారి స్కాన్ తీద్దాము, ఏ సైజ్ ఉందో, ఎక్కువ నొప్పి అంటుంది కాబట్టి అని స్కాన్ తీస్తే చిన్న స్కానింగ్‌లో అర్థం కాలేదు. సిటీ స్కానింగ్ తీయాలన్నారు. సార్ నాకు గవర్నమెంట్ హాస్పిటల్, నేను ఆల్రెడీ హెచ్ఐవి డిపార్ట్మెంట్‌లో చేశాను గదా, నాకు అక్కడ కొంతమంది స్టాఫ్ తెలియటం వల్ల నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తాను సార్, అక్కడ తీయించుకొనొస్తాను రిపోర్ట్ అని జెప్పాను. సరే మేడం అని జెప్పని అక్కడికెళ్ళిన తర్వాత పాపం చిన్న పాప ఇంత వయసులో ఇలా రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమే ట్రీట్మెంట్ చేస్తామమ్మా, నువ్వు ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళాల్సిన పని లేదని చెప్పారు అక్కడ కిడ్నీ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో, రిమ్స్‌లో. సరేనని జెప్పని ఇది చిన్నది స్కానింగ్‌లో అర్థం గావట్లేదు, మీరు పెద్ద స్కానింగే తీయండి, సిటీ స్కానింగ్ అని చెప్పి కిందకి రాశారు. కింద ఎళ్లి నేను సిటీ స్కానింగ్ తీస్తే అక్కడ ఒక పక్క 12 ఎంఎం, ఒక పక్క 13 ఎంఎం, 9 ఎంఎం, సారీ 9 ఎంఎం, ఒక పక్క 12 ఎంఎం ఉందన్నమాట. అట్లా 2 రాళ్ళున్నాయి. 12, 9 2 పక్కల. అట్లా ఉండటం వల్ల అమ్మ ఇది మిషన్ పెట్టి పౌడర్ జేస్తాము, పిండి జేస్తాము, యూరిన్ ద్వారాగా ఎళ్ళిపోద్ది అని జెప్పేసరికి మా పాప కిందకి మీదకి నన్ను ఒక్కసారిగా చూసింది. సరేలే, ఏమనుకోవద్దు, కోప్పడినట్టుగా చూడొద్దు, నేను మాట్లాడదాం, డాక్టర్ సలహా తీసుకుందాం అని జెప్పని నేను పక్కన నిలబడటం జరిగింది. సరే సార్, అలాగే చేస్తామనంటే, మీరు సోమవారం వచ్చి ఆరోగ్యశ్రీ కార్డ్ తీసుకొని రండి, మేమిక్కడ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. సరే సార్, సోమవారం వస్తాంలే అని చెప్పని సోమవారం వచ్చిన తర్వాత ఇంటికొచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత ఎలా చేయాలా అనేది ఆలోచన పెరిగింది. అంటే ఇంకా అది మిషన్ పెట్టి పగలగొట్టాలంటే ఏం చేస్తారో మనకు తెలీదు గదా. అది ఏదన్నా కావచ్చు, వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. డాక్టర్ల చేతిలో ఉంటది. ఇంకా మనం చెప్పినట్టు వినాలి కాబట్టి, ఎందుకు చైతన్య, మన ఫుడ్ సప్లిమెంట్ అందరూ వాడుతున్నారు, మనం కూడా వాడదాం, చూద్దాం అని చెప్పని మన రమేష్ సార్‌ని అడిగి తీసుకొని, మనం గైడెన్స్ తీసుకొని వాడటం జరిగింది. కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీను, అలోవెరా, ఆమ్లా, ఆ 4 తీసుకోవటం జరిగింది. ఫస్ట్ ఫుడ్ ప్యాచర్ తీసుకున్నాను. ఫుడ్ ప్యాచర్ తీసుకొని మనీ కూడా లేవు నా దగ్గర అంత ఎక్కువగా. ఫుడ్ ప్యాచర్ తీసుకొని 5 రోజులేసేసాను వరుసనే. 5 రోజులేసేస్తే ఆ బాడీలో ఉన్న టాక్స్ అంతా కాళ్ళు కింద పెడితే అంతా రొచ్చే.
అంత ఆ, అదే టాక్స్ వచ్చేసింది అనమాట బయటికి. అదంతా చిన్నగా తీసి 5 రోజులు శుభ్రంగా క్లీన్ చేసి, నిజంగా చాలా మందికి నేను ఫుడ్ వ్యాచర్ వేసాను. పెద్దవాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి. గూడూరు వెళ్ళినప్పుడు, గూడూరులో కూడా టీం ఉంది, ఆ టీంకి వెళ్ళినప్పుడు వేసినప్పుడు ఇంత ఇబ్బంది మా పాపకు ఉన్నంత ఇబ్బంది ఎవరికి చూడలేదు, ఏ పేషెంట్కి చూడలే. అంత ఆ కిడ్నీలో ఉన్న టాక్స్ అంతా, యూరిన్ అది ఇన్ఫెక్షన్ అంతా వచ్చేసింది అనమాట. వస్తే అది జాగ్రత్తగా తీసి ఇంకా 5 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ సప్లిమెంట్కి డబ్బులు చూసుకొని ఫుడ్ సప్లిమెంట్ తీసుకొని వాడించడం జరిగింది. ఒక 4 డేస్లో కల్లా ముందు బ్యాక్ పెయిన్ తగ్గింది బాగా. తగ్గిన తర్వాత ఆ బ్యాక్ పెయిన్ తగ్గిన తర్వాత ఎలా ఉంది చైతన్య అంటే బాగానే ఉందన్నారు. కనీసం బయటది ఒక్క ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వేయలేదు. అయిపోయేసరికి అట్లాగే 4 మంత్ వాడాము. 4 మంత్ వాడిన తర్వాత ఒకసారి స్కాన్ తీపిద్దామని చెప్పి వెళ్ళినాక సేమ్ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాం. మళ్ళీ ఏదైనా సిటీ స్కానింగ్ అంటారేమో, డబ్బులు పెట్టలేం బయటని. వెళ్తే సార్ వాళ్ళు ఏం చెప్పారంటే, పోయినసారి వచ్చారు కదమ్మా మీరు అని అన్నారు. అవును సార్ వచ్చాను సార్, ఇట్లాగా నేను వెస్టేజ్ కంపెనీలో చేస్తాను, ఫుడ్ సప్లిమెంట్ వాడాం సార్. ఎందుకు రాలేదంటే, ఇట్లా వెస్టేజ్ కంపెనీలో ఫుడ్ సప్లిమెంట్ వాడాం సార్ అంటే, ఏవి అవి నీ దగ్గర ఉన్నాయా అని అడిగారు. అడిగితే ఉన్నాయి సార్ అని చెప్పి నేను బ్యాగ్లో కాలా పడితే అడుగుతారేమో సార్ అని చెప్పి బ్యాగ్లో వేసుకోవటం జరిగింది. ఆ బ్యాగ్లో తీసి బయట పెడితే సారు బాటిల్ తిప్పి చూశారు. టాక్స్ క్లీను, అలవేరా, ఆమ్లా అవన్నీ చూసి స్కానింగ్ తీపిచ్చి వచ్చిన తర్వాత స్కాన్లో 9 mm అనేది పూర్తిగా కరిగిపోయిందమ్మా, 12 mm అనేది ఇంకా 4 mm ఉంది, ఇవే కంటిన్యూ చేయండి అని చెప్పారు. నేనైతే టెన్షన్ పడతా ఉన్నాను, భయపడతా ఉన్నాను. గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి ఊరికనే తిరుగుతారు, మాకు టైం వేస్ట్ చేయటానికి అని అంటాడేమో, ఎందుకు మీరు చెప్పింది చేయరు అని అంటాడేమో అని ఒక ఆలోచనలతోటి నేను భయపడతా భయపడతా వెళ్ళాను ఆ సార్ దగ్గరికి. ఇంకా ఆ సార్ ఎప్పుడైతే చెప్పాడో నాకు ఫుల్ ధైర్యం వచ్చిందనమాట. ఇంత మంచి ఫుడ్ సప్లిమెంట్ మనం పెట్టుకొని మనం ఎందుకు ఈ బిజినెస్ ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది అప్పుడు ఇంకా ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వస్తున్నా అనమాట. అన్ని రిజల్ట్ నాకు పర్సనల్స్ ప్రాబ్లమ్స్ కానీ, మరి మా పాపకి కిడ్నీలో టోన్స్ కానీ, అలాగే జుట్టు చెప్పాను కదా, పాపకి లంగ్స్ ప్రాబ్లం వల్ల సెలాన్లు అవన్నీ కడుతూ మందులు వాడుతూ ఉండేసరికి మందుల పవర్కి జుట్టు ఎక్కువగా ఊడిపోయింది. 10th లోనే ఎన్ని వాడామో, బయట ఎన్ని ఆన్లైన్లో బుక్ చేసామో, చాలా ఖరీదైన ఆయిల్స్ బుక్ చేసేవాళ్ళం. ఒక్కొక్కటి వచ్చేసి 900, 800, 1400 అట్లా ఆన్లైన్లో బుక్ చేసి ఇంటికి డెలివరీ వచ్చి ఇచ్చిపోతే అవి పూసుకుంటే ఏముండదు అక్కడ, స్మెల్ తప్పితే ఏముండదు, ఏమి రిజల్ట్ రాలేదు. ఎప్పుడైతే ఇంకా జుట్టుకి అనేది మన వెస్టేజ్లో హెయిలు నెయిలు క్యాప్స్లు ఒకటి, అలవేరా ఒకటి, డైలీ కేర్ షాంపూ పింక్ కలర్ షాంపూ ఒకటి, హెయిర్ ఆయిల్ ఒకటి, బయోటిన్ స్ప్రే ఒకటి, ఆ 5 రకాల ప్రోడక్ట్స్ తీసుకోవటం వల్ల మా పాపకి జుట్టు అంతకు ముందు సన్నగా ఉండేది. జుట్టు 3 పాయలు కలిసి ఒక నులక తాడు లాగా ఉండేదన్నమాట. తాడంతా లావే ఉండేది. ఇప్పుడు బాగా గ్రోత్ అయ్యి ఒత్తుగా వచ్చింది జుట్టు. చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, చైతన్య నీకు అప్పుడు జుట్టు లేదు కదా, ఎలా ఉంది, ఇంత జుట్టు ఎలా వస్తుంది అని చెప్పి చాలా అట్లాగా ఏ ప్రొడక్ట్స్కైనా కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది మన ప్రొడక్ట్స్కి. ఎక్కడైనా చెప్పొచ్చు, ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు లీడర్స్. ఎంత బాగా మంచి రిజల్ట్ ఉంటుంది మన ప్రొడక్ట్స్. ఆ బేసిక్ తోటే మీరు ముందుకెళ్ళొచ్చు. డబ్బులు కాన్సెప్ట్ అని కాకపోయినా ప్రొడక్ట్ బేసిక్ ఉంది బాగా, ప్రొడక్ట్ మనకి దమ్ము ఉంది, ఆ ప్రొడక్ట్ దాని మీద కూడా మనం ముందుకెళ్ళొచ్చు. కొంతమంది మాకు డబ్బు అవసరం లేదు అది ఇదని ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ప్రొడక్ట్స్ గురించి చెప్పండి. చాలా మంది అంటుంటారు, నలుగురుంటే చాలు, డబ్బు అవసరం లేదు అని అంటారు. నలుగురుంటే సరిపోయిద్దా సార్, ఏమి తీసుకొచ్చాము, ఏం తీసుకెళ్తాము అన్నట్టుగా మాట్లాడతారు. ఎట్లా వచ్చామా ఎట్లా వెళ్ళామా అనేది కాదు, ఏమిచ్చి పోయామా అనేది నా కాన్సెప్ట్. అది గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ సార్. ఏదన్నా పొరపాటుగా ఉంటే క్షమించండి దయచేసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ బ్రహ్మే సార్. సార్ బ్రహ్మయ్య సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ గా మీ టెస్టిమనీ ద్వారా చాలా విషయాలు అర్థమైంది. థ్యాంక్ మీ యూ సార్. థ్యాంక్ యూ. సక్సెస్ ఏంటి, ఎలా సక్సెస్ అయ్యారనేది చాలా మందికి ఇన్స్పైర్ చేశారు. ప్రతి దాంట్లో కూడా డిసైడ్ అయి పనిచేశారు. ప్లస్ నేర్చుకోవాలా, నేను నేర్చుకుంటేనే ఈ బిజినెస్ లో ముందుకెళ్ళగని చెప్పేసి హోమ్ మీటింగ్స్ కానీ ప్రతి ఫ్లోర్ మీటింగ్ అటెండ్ అవుతూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఈ బిజినెస్ లో ముందుకొచ్చారు. కాబట్టి ఇంత సక్సెస్ తీసుకున్నారు. ఇంత మంచి టీం రావడానికి గల కారణం ఏంటంటే మీ యాటిట్యూడ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు ముందుకెళ్ళి మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కిరణ్ సార్, థ్యాంక్ గుడ్ యూ. మార్నింగ్ సార్.
కిరణ్ సార్, కిరణ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్, సార్. కంటిన్యూ చేయండి సార్. ఫీడ్బ్యాక్ సార్. సార్ ఓకే సార్. ప్రభుకుమారి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ప్రభుకుమారి మేడం అన్మ్యూట్ ఇచ్చారు Yes, మేడం, మాట్లాడండి మేడం. yes, good morning, sir. Good morning, sir. Kiran sir. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, ప్రభుకుమారి మేడం. సార్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ సార్. మన టాప్ అప్ బ్రహ్మయ్య సారు, కిరణ్ సారు, రంగారావు సారు, శ్రావణ్ సార్, అందరికీ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సుజాత మేడం గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మీ మార్నింగ్ యొక్క మేడం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ప్రభుకుమారి మీ మేడం. యొక్క గుడ్ మార్నింగ్. మీ యొక్క టెస్ట్ మోనీ చాలా బాగా, చాలా కష్టంతో కూడుకున్న మేడం గారు. నిజంగా చాలా ఇబ్బంది పడ్డారు. చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత పిల్లలు, మీ కుటుంబ పరిస్థితులు కూడా నీకు అనుకూలంగా లేవు మేడం గారు. అయినా చాలా అన్ని కూడా అధిగమించి మీరు కూలి పని చేసుకుంటున్న అధిగమించి బిడ్డల్ని ఆ ఉమ్, నీ రెక్కల కష్టంతో చాక్కొని చాలా వృద్ధిలోకి తెచ్చుకున్నారు మేడం గారు. నిజంగా మీ యొక్క ధైర్యానికి వండర్ఫుల్ మేడం గారు. చాలా ధైర్యంతో నిలబడి ముందుకు సాగారు మేడం. ఎందుకంటే కష్టాలు అనేది మనకి వచ్చినప్పుడు వాటిని ఇలా కష్టాలు వచ్చినాయని చెప్పేసి అని కాకుండా వాటిని అధిగమించి ధైర్యంతో ఎదుర్కొన్నారు కాబట్టి ఈరోజు మీరు వెస్టేజ్ లో కూడా మంచి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళారు మేడం గారు. రియల్లీ వండర్ మేడం గారు. మీరు మీరు ఒక టీ షాప్ పెట్టుకుని, అంటే మనం ఏ పని చేసినా మన యొక్క కుటుంబం కోసం, బిడ్డల అభివృద్ధి కోసమే కాబట్టి మీరు యొక్క హోటల్ పెట్టుకొని నడుపుకున్న టైంలో కూడా మీరు చాలా కష్టపడ్డారు. దానిలో కూడా మీరు కొంచెం ఇన్కమ్ గెయిన్ చేసినా కానీ ఇది పెట్టుకుంటేనే వచ్చేది. మనకు పెట్టుబడి పెడితేనే ఆ హోటల్లో వర్క్ అయినా వస్తుంది. ఇది పెట్టుకున్న దానికి కాస్త కోస్త ప్రతిఫలం వచ్చేది, కానీ పెట్టుబడి లేకుండా ఏది జరగదని కూడా మీరు చెప్పారు మేడం గారు. రియల్ మేడం. మన యొక్క వెస్టేజ్ ప్రోడక్ట్ లో మీకు ఏ పెట్టుబడి లేదు. దీనిలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెల్త్ కి రికవర్ చేస్తున్నారు మేడం. మీకున్న ప్రాబ్లం ఆయాసము, దమ్ము, దీనిలో వచ్చేసరికి మీరు రైస్ బ్రాన్ ఆయిల్, టీ పౌడర్ వాడారు, దాన్ని తగ్గించుకున్నారు మేడం గారు. అదే విధంగా మీరు తగ్గిన రిజల్ట్ ని 10 మందికి షేర్ చేశారు కాబట్టి మంచి సక్సెస్ఫుల్ లీడర్స్ వచ్చారు. దాని ద్వారా మీరు మంచి సక్సెస్ అయ్యారు మేడం గారు. మంచిగా సిల్వర్ డైరెక్టర్ గా మీకు 27,899 రూపాయలు అంటే చాలా రియల్లీ గ్రేట్ మేడం గారు. మనకి ఎక్కడ కూడా ఇది లేదు, ఏ జాబ్ లో కూడా లేదు మేడం గారు. దీనిలో ఇంకా మీరు ముందుకు ఎదగాలని నేను ఆశిస్తున్నాను మేడం గారు. అదే విధంగా మీ పాపకు కూడా దీనిలో తనకి హెల్త్, అదే కిడ్నీలో టోన్స్, హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బయట ఎక్కడ మెడిసిన్ వాడినా మీకు తగ్గలేదు. మన యొక్క వెస్టేజ్ ప్రోడక్ట్ లో కూడా ఈ మెడిసిన్ వాడిన తర్వాత పాపకు కూడా రికవర్ అయింది మేడం గారు. ఎందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్, మీ ఇంట్లో ఉన్న హెల్త్ ని హెల్త్ తెచ్చుకున్నారు మేడం గారు. తర్వాత వెల్త్ తెచ్చుకున్నారు, అంటే ఆరోగ్యము తీసుకొచ్చుకున్నారు. తర్వాత ఆదాయం కూడా పెంచుకుంటున్నారు మేడం గారు. మీరు ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇంకా మీరు మంచి లెవెల్ అచీవ్ అవ్వాలని, మంచి సక్సెస్ఫుల్ అమౌంట్ మీరు గెయిన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం గారు. థ్యాంక్ యూ. చాలా మంచిగా మీరు జూమ్ సెక్షన్ ఇచ్చారు మేడం గారు. మీరు మెయిన్ గా ఇంకోటి, మీరు ప్రతి ఎవ్రీడే జూమ్ వింటున్నారు, ఫ్లోర్ మీటింగ్స్ వింటున్నారు, కంపెనీ మీటింగ్స్ వింటున్నారు. నేను కూడా నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా మిమ్మల్ని గమనిస్తున్నాను మేడం గారు. ప్రతి మీటింగ్ లో మీరు ఉంటారు. ఎస్ మేడం గారు. ఎందుకంటే ఎక్కడ జరిగినా కానీ మీరు మీ యొక్క ఫోటో అనేది నేను చూస్తున్నాను. ప్రతి మీటింగ్ లో మీరు ఉన్నారు కాబట్టి, ప్రతి విషయం మీరు నేర్చుకున్నారు కాబట్టి, నేర్చుకుంది మనం ఏం చేయలేము. నేను నేర్చుకున్నాను, సక్సెస్ అయ్యానని కూడా చెప్పారు మేడం గారు. దీనిలో టైం స్పెండ్ ఇచ్చారు కాబట్టి మీరు పార్ట్ టైం కూడా వదిలేసి ఫుల్ టైం తీసుకొని మీ యొక్క సక్సెస్ ని నిలబెట్టుకున్నారు మేడం గారు. ఇంకా మీరు మీ లెవెల్, ఇంకా మీరు మంచి లెవెల్కి ఎదగాలని చెప్పేసి, ఇంకా మీరు మంచి మంచి అదే ఎర్నింగ్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ నీ యొక్క గాడ్ బ్లెస్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. ప్రభుకుమారి మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా Thank you. మంచి ఎక్సలెంట్ లీడర్ మేడం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మంచి లీడర్ మేడం మీరు కూడా. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం గారు. థ్యాంక్ యూ.
కిరణ్ సార్ ఉన్నారా? బ్రహ్మయ్య సార్ 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 మాట్లాడండి ఉన్నాను సార్. సార్. కంటిన్యూ చేయండి. ఇంతసేపు గ్యాప్ వస్తే ఎట్లా సార్? సార్ అది Already యాక్చువల్ time నేను అయిపోయింది. మ్యూట్ లో ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను, యాక్చువల్ గా మర్చిపోయాను, సారీ సార్. సార్ ప్రభు గారు మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వండర్ఫుల్ సార్. ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ మేడం. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మాకు కొంత జెలస్ ఫీలింగ్ ఉంటుంది మేడం, మిమ్మల్ని సుజాత మేడం నేను చూస్తుంటే. ఎందుకంటే మీరు లేడీస్ అయ్యిండు కూడా చాలా స్పీడ్ గా వెళ్తుంటారు, వర్క్ లో చాలా స్పీడ్ గా ఉంటారు, కష్టపడుతుంటారు. సో మేము చాలా తెలుసుకోవాలి మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. సార్ రంగారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ రంగారావు సార్. సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం, సుజాత మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. కంగ్రాచులేషన్స్ మేడం, నిజంగా మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. నేను రెండు పాయింట్స్ లో చెప్తాను మేడం. నాకు అర్థమైంది, చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రతి కష్టంలోనూ, ప్రతి ఇబ్బందుల్లోనూ, ప్రతి నెగటివ్ సిచ్యువేషన్ లోనూ మీరు ఆపర్చునిటీస్ ఎదుర్కొన్నారు. మీ బలం ఏంటంటే ధైర్యంగా ఉండటం, పాజిటివ్ యాటిట్యూడ్. ఆ రెండు ఎక్కడ కోల్పోలేదు. ఆల్ ది బెస్ట్ మేడం, మీరు ఇంకా మంచి సక్సెస్ అందుకోవాలి. మీరు అనుకున్న ప్రతి గోల్ రీచ్ అవ్వాలి మేడం. అలాగే టీం అందరికీ నేను ఒక పర్సన్ కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను మేడం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ. అలాగే మేడం, మన తిరుపతి నుంచి ఆశా మేడం అని ఉన్నారు మనకి. ఓకే. వాళ్ళ సిస్టర్ నాగలక్ష్మి మేడం అని కొత్త లీడర్ జాయిన్ అయ్యారు. ఐ థింక్ Okay. మన టీమ్ లో ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ అవుతారు మేడం. ఆల్రెడీ నా టీం నుంచి చాలా మంది, మయూరి మేడం కానీ, ఇట్లా అవును మేడం, ఇట్లా మంచి మంచి లీడర్స్ వచ్చున్నారు. అవును సార్. వీళ్ళతో పాటు ఆశా మేడం వాళ్ళ సిస్టర్ రూపంలోనే నాగలక్ష్మి మేడం ఒక మంచి గ్రేట్ లీడర్ వచ్చారు. వీళ్ళంటే Yes. ఒకసారి నాగలక్ష్మి మేడం ఫస్ట్ జూమ్ మీదే వినింది మేడం. ఓకే. మేడం అన్మ్యూట్ చేసుకుంటారు ఒకసారి, నాగలక్ష్మి మేడం. ఎనివే మేడం కి బిజీగా ఉన్నట్టుంది, తెలియదేమో, ఫస్ట్ మీటింగ్ అటెండ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మొదటి సార్. మీటింగే మీలాంటి గ్రేట్ సెషన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఆల్ ది బెస్ట్. సరే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రంగారావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. సార్ భారతి మేడం, భారతి బగ్గోరపు. భారతి మేడం అన్మీట్ ఇచ్చాను మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. భారతి మేడం మాట్లాడండి మేడం. జూమ్ లో ఉన్న అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, నేను మీ జూమ్ వినడం సెకండ్ టైం మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. అప్లైనర్, లైఫ్ లర్నర్ గురించి మీ హెల్త్ బాగా చేసుకున్నారు, మీ పాప హెల్త్ బాగా చేసుకున్నారు. అవును మేడం. అదే చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా మీ గోల్ సక్సెస్ అవ్వాలి మేడం. మీరు కూడా అప్లైనర్ చేయబట్టుకోండి, ముందుకు నడవచ్చు మేడం. ఓకే మేడం. ఖచ్చితంగా మీరు మేడం. కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భారతి మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. సో రోజు అలా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. సంజయ్ రాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ కిరణ్ మార్నింగ్ సార్ మేడం. గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ అందరికి morning. గుడ్ మార్నింగ్. సుజాత మేడం అన్నాక నాకు సొంత అక్కలాగా అక్క. మేడం సంధ్యారాణి గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం బాగున్నారా? గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సెక్షన్ ఇచ్చారు మేడం ఈరోజు. సూపర్ మేడం. మీ కష్టానికి ప్రతిఫలం దేవుడు మీకు రెడీ చేశాడు. మేడం. సుబ్బయ్య శెట్టి సారు మీటింగ్ కి వచ్చి మైసూరు మైండ్ సెట్ ని ఎలా మార్చుకున్నా, నేను కూడా మీతో జర్నీ చేశాను మేడం. ఎస్ మేడం. మంచి ప్రేమ గల్లోళ్ళు మీరు. మంచి కష్టం ఉంది మీలో, ఆ కష్టానికి దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు మేడం. మీకు సక్సెస్ అనేది మీ కష్టాన్ని బట్టి మీకు ముందుకు వస్తారు మేడం మీరు. ఎక్సలెంట్ మేడం. అలాగే పాప విషయంలో కూడా
పాపను కూడా మీరు వెస్టేజ్ లో జర్నీ చేయించడం చాలా సంతోషం మేడం. ఎస్ మేడం. ఎందుకంటే బయట జాబ్స్ లేవు కదా మేడం. చదివించినా మనం ఇంకా వాళ్ళకి ట్రైనింగ్స్ కోచింగ్స్ అవన్నీ ఇప్పించినా కూడా జాబ్స్ లేవు. ముందు వాటి కోసమైనా మనం ఎదురు చూడాలి. ఎందుకు మేడం అంత టైం వేస్ట్ చేయటం అని నాకు ఇష్టం కాలేదు మేడం. అవును పాప కూడా మేడం. చదువుతుంది ఇంకా. మీరు గ్యాస్ ట్రబుల్ కి ఆయాసానికి టీ పొడి చెప్పారు కదా, రైస్ బ్రౌన్ ఆయిల్. ఓకే మేడం. మన వెస్టేజ్ టీ పొడి అంటే చాలా ఇష్టం మేడం నాకు. నేను ఎక్కువ అది యూజ్ చేస్తుంటాను. అవును మేడం. నాకు ఫస్ట్ సర్జరీ అయినాక అట్లా లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాడాను మేడం. ఎస్ మేడం. నాకు రిజల్ట్ వచ్చింది బాగా. బాగుంటది మేడం అది. చాలా మ్మ్. చాలా సైడ్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి ఆ టీ పొడి ఒక్క దాని ద్వారా వల్ల. చాలా మందికి అవును మేడం. రిజల్ట్ కూడా త్వరగా చెప్పారు మేడం. త్వరగా మీరు 1,00,000కి 1,00,000 తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు సక్సెస్ కూడా అవుతారు మేడం. ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా మీరు కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సంజయరాణి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, సంజయ్ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి మేడం, కృష్ణవేణి కడప మేడం, అన్మ్యూట్ ఇచ్చాను మేడం, మాట్లాడండి. కృష్ణవేణి మేడం. మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ కృష్ణవేణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా మేడం టెస్ట్ మోనీ కోసం బాగా ఎదురు చూస్తా అన్నా మేడం. అంటే హోటల్ నుంచి ఇలా అచీవ్ అవ్వడం అనే ఎలా 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 అని అంటే మీరు చెప్పిన ప్రతి విషయం మేడం, ప్రతి కష్టంలోనూ విజయం ఎత్తుకుంటూనే వచ్చారు మేడం. ఇప్పటి వరకు ప్రతి కష్టంలోనూ విజయం వచ్చినట్టే మేడం. ఆ కష్టంలో కూడా ప్రతి కష్టంలో కూడా ఆ పిల్లలను చదివించడం కానీ మీరు అంత అంటే ఎవరి మగ మగ దిక్కు లేకోకుండా అంటే వారి సపోర్ట్ లేకుండానే మేడం ఎదగడం అనేది అదే పెద్ద విజయం మేడం. ఈ అవును మేడం. సూపర్ మేడం. ఈ జర్నీ మీరు కూడా మంచి లీడర్ మేడం. మంచి వాయిస్ ఉంది మీ దగ్గర. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు మేడం. 100% దీంట్లో ఖచ్చితంగా మేడం సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం. మీరు చాలా మళ్ళీ మీ వాయిస్ వినాలా మేడం. మళ్ళీ ఖచ్చితంగా ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం. అందరం మనతో పాటు అందరూ మనం. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కలిసే ముందుకెళ్దాం మేడం. అందరికీ ఉండే ప్రాబ్లమ్స్ అందరం కలిసే ముందుకెళ్దాం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. శ్రీదేవి మేడం, ఢాకా శ్రీదేవి మేడం. శ్రీదేవి మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్.